తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాజా సమీరా అనే ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు క్రాంతి గారు. మీరు మన వీడియోస్ మీద మీ సలహాలు, అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్స్ పెట్టే కొద్దీ మాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి నవలలు చదవాలి, లేకపోతే మీరు విన్న వీడియో ఎలా ఉంది అనే దానికి ఒక చిన్న కామెంట్ చేయండి. అప్పుడు మాకు ఇంకా ఉత్సాహంతో మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. సో ఇదే చిన్న విన్నపం. మన వీడియోస్కి రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ముడిపాక ఈశ్వరమ్మ గారు, శోభాదేవి గారు, అనురాధ గారు, ఉమాశుభ గారు, రత్న గారు. వీళ్ళు కూడా ఎక్కువగా పెట్టడం లేదు. మీరందరూ కూడా కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఇంకా ఉత్సాహంతో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరందరూ కూడా చాలా బాగా రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీ కామెంట్ పక్కన పర్పల్ హార్ట్ సింబల్ వచ్చిందండి. అంటే యూట్యూబ్ వాళ్ళే పెట్టారు, అంటే మీరు రెగ్యులర్గా కామెంట్స్ పెడతారు అని. ఫేవరెట్ వీళ్ళు వ్యూవర్స్ అని వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీ నేమ్ పక్కన పర్పల్ హార్ట్ సింబల్ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో అందరూ కూడా కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సమయం రాత్రి 11 గంటలు. జోరున వర్షం, ఉరుముల శబ్దం, మెరుపుల వెలుగులు. ఆ వర్షంలో తడుస్తూ చేతికున్న గడియారం చూస్తూ నిల్చుంది సమీర. అదే సమయంలో సమీరకు ఎదురుగా ఇంకో వ్యక్తి ఉన్నాడు, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఐస్ క్రీం అమ్ముతూ. ఆ వర్షంలో ఆ ఐస్ క్రీం చూడగానే సమీరకు ఏదో ఎడారిలో చల్లని బీర్ దొరికినంత ఆనందమైంది. ఇంకేముంది, వెంటనే పరిగెడుతూ ఆ ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 చేతుల్లోకి 2 ఐస్ క్రీములు తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోను మోగుతోంది. దాంతో ఒక ఐస్ ఆ బండి అతని చేతికిచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. బేబీ, నేను రావటానికి ఇంకో 15 నిమిషాలు పడుతుంది. నువ్వు వర్షంలో ఎక్కువగా తడవకుండా ఆటోలో ఇంటికెళ్ళు, నేను వచ్చేస్తాను, జాగ్రత్త నాన్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజా. సరే బేబీ అంటూ ఫోన్ బ్యాగ్లో పెట్టేసి ఐస్ క్రీములు తింటూ ఆటో కోసం వేచి చూస్తోంది సమీర. ఐస్ క్రీమ్స్ అయిపోయాయి, కానీ ఆటో రాలేదు. దాంతో రోడ్డుకి అటువైపు వెళ్తూ ఏవైనా ఆటోలు రావచ్చేమో అనుకుంది. అందులోనూ వర్షం ఇంకా ఎక్కువ అవుతోంది. దాంతో చేసేదేమీ లేక ఆటో కోసం రోడ్డుకి అటువైపు వెళ్తోంది సమీర. రోడ్డు మధ్యలోకి రాగానే మెరుపు వేగంతో వచ్చిన కారు సమీరను ఢీ కొట్టింది. అంతే, క్షణం సమయంలోనే ఆమె ఎగిరి అటువైపు పడింది. కారు మాత్రం ఆగకుండా వెళ్ళిపోయింది. కురుస్తున్న ఆ వర్షంలో ఒంటి నిండా రక్తంతో ఒంటరిగా రోడ్డు మీద పడి ఉంది సమీర. అంతలోనే ఒక కారు వచ్చి ఆగింది. రోడ్డు మీద రక్తపు మడుగుల్లో పడి ఉన్న సమీరను చూసి కంగారుగా దిగాడు ఆ కారులో ఉన్న వ్యక్తి. సమీరను చూడగానే మై గాడ్ అంటూ వెంటనే ఆమెని కారులో తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. అతనెవరో కాదు, రాజా స్నేహితుడు అరుణ్. వెంటనే రాజాకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. రాజా వచ్చేలోపే ఆమెను అత్యవసర చికిత్స కోసం ఐసీయూలోకి తరలించారు డాక్టర్స్. వాళ్ళంతా చెమటలతో భయంతో వణుకుతూ ఆసుపత్రికి చేరుకున్నాడు రాజా. రే అరుణ్, ఏమైందిరా సమీరకి? ఎక్కడుందిరా తను అంటూ ఏడుస్తూ అడిగాడు రాజా. ఏడవద్దు రాజా, తనకేమీ కాదు. లోపల ఐసీయూలో చికిత్స జరుగుతోంది, అంతా మంచి జరుగుతుందిరా అంటూ రాజాని ఓదార్చాడు అరుణ్. అంతలోనే డాక్టర్ బయటికి వచ్చాడు. ఏమైంది డాక్టర్ అంటూ వెళ్ళి డాక్టర్ చేతుల్ని పట్టుకొని అడిగాడు రాజా. మీరు తన భర్తనా అని అడిగాడు డాక్టర్. అవును సార్ అంటూ తలూపాడు రాజా. చూడండి, తనకి కొన్ని బలమైన గాయాలయ్యాయి. వెంటనే కొన్ని మేజర్ ఆపరేషన్స్ చేయాలి. 2 రోజులు ఆగితే గానీ ఏమీ చెప్పలేము అని రాజాకి ఉన్న విషయం చెప్పాడు డాక్టర్. సార్, వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి. డబ్బు ఎంతైనా నేను చూసుకుంటాను, కానీ నా సమీర బతకాలి సార్. తనకేమైనా అయితే ఈ హాస్పిటల్ నుండి సమీర్తో పాటు ఈ రాజా శవం కూడా వెళ్తుంది అంటూ కన్నీటి పర్యంతమైపోయాడు రాజా. ఆ మాటలు విన్న డాక్టర్ కూడా రాజాకి ధైర్యం చెప్పాడు.
చూడు బాబు, నీ భార్య ఖచ్చితంగా బతుకుతుంది. అది నా వలన కాకపోయినా, ఆ దేవుని వలన కాకపోయినా ఖచ్చితంగా నీ ప్రేమ వలన మాత్రం బ్రతుకుతుంది. నీ ప్రేమలో నిజం ఉంది. అది ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని డాక్టర్ చెప్పగానే, అదే నిజమైతే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్ అని చేతులెత్తి మొక్కాడు రాజా. సార్, నేనిప్పుడు సమీరని చూడొచ్చా అని అడిగాడు. తనిప్పుడు స్పృహలో లేదు బాబు, కానీ చూడాలి అనుకుంటే ఐసీయూ బయట నుండి చూడు. ఇంకొద్దిసేపట్లో తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. సరే సార్ అంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు రాజా. లోపల నిస్పృహలో ఉన్న సమీరన్ చూసి తట్టుకోలేకపోయాడు. కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహిస్తోంది. ఆ పరిస్థితిలో ఉన్న సమీరన్ చూసిన రాజా మనసులో నుండి వస్తున్న మాటలు, ఎందుకు సమీరా నీకే ఇన్ని కష్టాలు? ఆ దేవుడు నీకు ఇతరులు కూడా సహించలేనంత అందం ఇచ్చాడు, కానీ భరించలేనంత బాధలు కూడా ఇచ్చాడు. జీవితంలో వేసిన ప్రతి అడుగులోనూ కష్టాలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు సరిగ్గా ఒక ఆనంద జీవితం వైపు అడుగులేస్తున్న సమయంలో నేను రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యం అవడంతో నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఆ భగవంతుడు. కానీ ఈ రాజా నుండి సమీరను దూరం చేయడం ఎవరి వల్ల కాదు. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం నీ పరిచయం అంటూ సమీర గతాన్ని తలుచుకుంటున్నాడు రాజా. సమీర గతం: వైజాగ్ సముద్ర తీరం, ఎగిసి పడుతున్న అలలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు ఇద్దరమ్మాయిలు. వారిని చూస్తూ మురిసిపోతూ కూర్చున్నాడు వారి తండ్రి. అతని పేరు ఆనంద్. తన ఆనందం అంతా తన కూతుళ్ల చిరునవ్వులోనే చూసుకునే ఒక సగటు తండ్రి. ఆ ఇద్దరి అమ్మాయిల పేర్లు: పెద్దమ్మాయి పేరు యశోధర, చిన్నమ్మాయి పేరు సమీరా. ఎన్నో ఒడిదుడుకులు కష్టాల మధ్య సాగుతున్న ఆనంద్ జీవితం సమీర పుట్టగానే ఒక్కసారిగా మారిపోయింది. అతనికి మంచి జాబ్ దొరకడం, ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా దూరం అవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి సమీర పుట్టగానే కలిసొచ్చాయి. దాంతో సమీరని ఆ ఇంటి అదృష్ట దేవతగా భావించేవాడు ఆనంద్. అలా అని యశోధరని తక్కువగా చూసేవాడు కాదు. సమీర చాలా చలాకీగా తుంటరిగా ఉండేది. అల్లరి కూడా అలసిపోయినా తను మాత్రం అలసిపోయేది కాదు. ఆ అల్లరి అంటే ఆనంద్కి ఎంతో ఇష్టం. ఆనంద్కి పగలంతా ఉద్యోగం, సమీరకి పగలంతా స్కూల్. దాంతో వారిద్దరూ కలిసి రాత్రి జీవితం ఎక్కువగా గడిపేవారు. రాత్రి భోజనం చేయగానే బయటికెళ్ళి ఊరంతా షికారు కొట్టేవారు. సమీర అల్పసంతోషి, కేవలం ఐస్ క్రీంతో ఆనందపడేది. ఒక్క ఐస్ క్రీం అయితే మాత్రం కాదు, బండి మొత్తం ఇచ్చినా వద్దు అనకుండా తినే అల్పసంతోషి. అలా వారి జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోయేది. సమీర 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. చుట్టుపక్కన ఉన్న తల్లిదండ్రులంతా తమ పిల్లలకి ర్యాంకులు రాలేదని ఏడుస్తూ తమ పిల్లల్ని తిడుతూ ఉంటే, ఆనంద్ మాత్రం సమీర పాస్ అయినందుకే వీధి మొత్తం ప్రతి ఇంటికి తిరిగి మిఠాయిలు పంచాడు. ఇంటర్ చేరిన సమీరకు జీవితంలో మొదటిసారి చేదు అనుభవం ఎదురైంది. ప్రేమ పేరుతో ప్రతిరోజు ఒక కుర్రాడు వేధించేవాడు. దాంతో సమీర వెంటనే ఆ విషయం తన తండ్రికి చెప్పింది. ఆనంద్ మాత్రం ఆ కుర్రాడిపై కోప్పడకుండా తనని పిలిపించి మంచి మాటలతో నచ్చచెప్పాడు. దాంతో ఆ కుర్రాడు కూడా సమీరకు మంచి స్నేహితుడిగా మారాడు. ఇంటర్లో సమీర మంచి మార్కులతో పాస్ అయింది. సమీర డిగ్రీ చేరిన కొన్ని రోజుల తర్వాత, కేవలం చదువు ఒక్కటే సరిపోదమ్మా, ఇంటి పనులు వంట పనులు కూడా నేర్చుకోండి. ఎప్పుడు చూసినా అబ్బాయిల్లా ఊరంతా తిరగడం కాదు, కొంచెం అమ్మాయిల్లాగా కూడా ఉండండి అంటూ ఇద్దరు కూతుళ్ళకి క్లాస్ పీకుతోంది సమీర తల్లి రాధ. ఇప్పుడు ఏమైందనమ్మా అంతగా అరుస్తున్నావు అంటూ రాధనే అడిగింది సమీర. ఆ యశోధర్ని చూసుకోవడానికి ఇంకొక వారం రోజుల్లో ఒక గొప్పింటి సంబంధం వస్తోంది. అప్పుడు కూడా మీరు ఇలాగే ప్రవర్తిస్తే వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్లకుండా మాకు 4 చివాట్లు పెట్టి మరీ వెళ్తారు అని చెప్పింది రాధ. ఏంటి, అక్కకి అప్పుడే పెళ్ళా అంటూ నోరు వెళ్ళబెట్టింది సమీర. అక్కకే కాదే, దాని తర్వాత నీకు కూడా ఎవరో ఒకరిని చూసి కట్టబెడతాం అని రాధ చెప్పగానే, కట్టపెట్టండి, చిన్నపిల్లకి బాల్య వివాహం చేస్తున్నారని చెప్పి నిన్ను జైల్లో పెట్టిస్తా అంటూ మూతి ముడుచుకుంది సమీర. అంతలోనే సమీర తండ్రి అక్కడికి చేరుకున్నారు. ఏంటి, తల్లి కూతుళ్ళు అప్పుడే మొదలెట్టారా అంటూ లోపలికి వచ్చాడు ఆనంద్. చూడు నాన్న, అక్కకి అప్పుడే పెళ్ళంట, నిజమేనా అని అడిగింది సమీర. అవును తల్లి, చాలా గొప్ప సంబంధం. అబ్బాయిది మంచి ఉద్యోగం, నెలకి 60,000 సంపాదన. ఆ ఇంటికి వెళ్తే యశోధర మనందరినీ మర్చిపోతుంది అని చెప్పగానే యశోధర అలిగి మౌనంగా కూర్చుంది. అలా అలిగి కూర్చున్న యశోధర దగ్గరికి వెళ్ళి,
తన తల నిమురుతూ, చూడు తల్లి, నువ్వు ఒక అమ్మాయివి, ఏ రోజైనా మమ్మల్ని విడిచి ఏదో ఒక ఇంటికి వెళ్ళక తప్పదు. అలాంటిది ఒక గొప్ప సంబంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. మీ సుజాత అత్తయ్య భర్త రవి ఉన్నాడు చూడు, వారికి సొంత బంధువులు నిన్నేదో ఫంక్షన్లో చూశారట. అప్పటి నుండి మీ మావయ్య రవి ద్వారా నన్ను అడుగుతూనే ఉన్నారు. పైగా ఒక్క రూపాయి కూడా మన నుండి ఆశించడం లేదు. నీకంతా మంచి జరుగుతుంది తల్లి అంటూ కూతురికి సర్ది చెప్పాడు ఆనంద్. సరే నాన్న, మీ ఇష్టం అంటూ తలూపింది యశోధర. దాంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి. అక్కకి మంచి సంబంధం వస్తుండడంతో సమీర కూడా అక్కని వాటేసుకుని సంబరపడిపోతోంది. అలా సమీర గతాన్ని తలుచుకుంటూ ఉండగా రాజా ఫోన్ రింగ్ అయింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాజా. ప్రస్తుతం రాజా ఫోన్ లిఫ్ట్ చేసేలోపు కాల్ కట్ అయింది. బాబూ, సమీరను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి. నువ్వు వెళ్ళి అక్కడ కౌంటర్లో ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టే, అంతలోపు మేము ఆపరేషన్ మొదలు పెడతాం అంటూ రాజాకి చెప్పారు డాక్టర్స్. సరే సార్ అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు రాజా. పేషెంట్ పేరేంటి సార్ అని అడిగింది అక్కడున్న క్యాషియర్. సమీరా అని చెప్పాడు రాజా. మీరు తనకి ఏమవుతారు అని క్యాషియర్ అడగ్గా, హస్బెండ్ మేడం అని చెప్పాడు రాజా. ఆపరేషన్కి కావలసిన డబ్బు మొత్తం కట్టేశాడు. సమీరాను ఐసీయూ నుండి ఆపరేషన్ థియేటర్కి తరలించారు డాక్టర్స్. సమీర ప్రాణాలు ఎలాగైనా కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాడు రాజా. భగవంతుడా, బతుకునిచ్చావు, బాధనిచ్చావు, కనులనిచ్చావు, కన్నీటినిచ్చావు, నడకనిచ్చావు, నడవడికనిచ్చావు. నువ్విచ్చిన ప్రతి దానిలోనూ సంతోషం ఉంటే అనుభవించాను, కష్టం ఉంటే భరించాను. అంతేకాని ఏ రోజు నిన్ను ప్రశ్నించలేదు. సమీరను, తన ప్రేమను ఇచ్చిన నువ్వే ఇప్పుడు తనను నా నుండి దూరం చేయాలని చూస్తున్నావు. నీకిది న్యాయమేనా స్వామి అంటూ తన కన్నీటి వ్యధని ఆ భగవంతునికి తెలియజేస్తున్నాడు రాజా. అంతలోనే రాజా ఫోన్ రింగ్ అవుతోంది. ఇంతకు ముందు వచ్చిన నెంబర్ నుండే ఇప్పుడు కూడా కాల్ వస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అడిగాడు రాజా. సమీర హస్బెండ్ని అని సమాధానమిచ్చాడు అవతలి వ్యక్తి. అంతే, ఆకాశం నుండి ఒక్కసారిగా ఉరుములు, పిడుగుల శబ్దం. దాంతో రాజా కూడా స్తంభించిపోయాడు. నోటి నుండి మాట కూడా రావటం లేదు. దాంతో ఫోన్ కట్ చేసి బయటకెళ్ళి భయంకరంగా కురుస్తున్న ఆ వర్షంలో ఒంటరిగా తడుస్తూ కూర్చున్నాడు. అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు రాజా. అంతలోనే మరోసారి ఫోన్ రింగ్ అయింది. అదే నెంబర్ నుండి. ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా చెవి దగ్గర పెట్టుకున్నాడు రాజా. చూడు రాజా, నువ్వు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావంటే తప్పు చేశావని అర్థం. నువ్వు తప్పు చేస్తే సమీర సంతోషంగా ఉండదు. అయినా మీ సుఖ సంతోషాల గురించి, మీ బాధల గురించి అడగడానికో వినడానికో నేను ఫోన్ చేయలేదు. ఇక్కడ నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతనే సమీర తండ్రి. తను తన కూతురి గూర్చి నన్ను ప్రశ్నిస్తే సమాధానం నీ దగ్గర ఉందని నేను చెప్పలేను. అందుకే నా నోటితో చెప్పలేక నీ దగ్గరికి పంపాను. అసలు జరిగిన విషయం నువ్వు చెప్పు, సమీర తల్లికి మరియు తండ్రికి మరియు ఈ సమాజానికి అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి సమీర తండ్రి గూర్చి మాట్లాడగానే రాజా తిరిగి సమీర గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. యశోధర పెళ్లిచూపుల వేడుకకు ఇల్లంతా ముస్తాబైంది. పచ్చని తోరణాలు, రంగురంగుల బంతిపూలు, అందగత్తెల సొంత పొగడ్తలు, చిన్నపిల్లల ఆటపాటలు. పెళ్లి చూపులకే ఇంత హడావిడి ఉంటే మరి పెళ్లి సంగతేంటో అని అందరూ అనుకునేలా జరుగుతున్నాయి ఏర్పాట్లు. తన అక్క పెళ్లిచూపులకి ఇల్లంతా ముస్తాబు చేసి తన ఒళ్ళంతా సింగారించుకుంది సమీర. యశోధర కూడా ఎంతో అందంగా మెరిసిపోతోంది. అంతలోనే పెళ్లివారి కారొచ్చి ఇంటెదురా ఆగింది. దాంతో హడావిడిగా వెళ్లారు ఆనంద్ మరియు ఈ సంబంధం తీసుకొచ్చిన యశోధర మామయ్య రవి. రండి 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 అంటూ వారినే లోపలికి ఆహ్వానించారు. పెళ్ళికొడుకు తండ్రి లేకపోవడంతో కేవలం తన తల్లిని మాత్రమే తీసుకొచ్చాడు. పెళ్ళికొడుకు వచ్చాడని చెప్పగానే సమీర పరిగెడుతూ వచ్చి లోపల నుండి తొంగి చూసింది. అంతే, ఒక్కసారిగా అలానే నిల్చుండిపోయింది. అక్కకి పెళ్లి చూపులు అనగానే వచ్చే వ్యక్తి గూర్చి ఎన్నెన్నో అంచనాలు వేసుకున్నారు ఆ అక్కా చెల్లెళ్ళు. కానీ వచ్చిన వ్యక్తి మాత్రం వారి అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. యశోధర వయస్సు 21 సంవత్సరాలు, కానీ వచ్చిన వ్యక్తి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. అందులోనూ బట్టతల, కింద పొట్ట కూడా ఉంది.
దాంతో సమీర మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఎలాగైనా ఆ వ్యక్తి తన అక్కకి భర్తగా రాకుండా చూడాలని కోరుకుంది. అంతలోనే సమీర తల్లి కంగారుగా బయటకు వచ్చి, "ఏవండి, ఒక్కసారి లోపలికి రండి" అంటూ సమీర తండ్రి ఆనంద్ని పిలిచింది. భార్య కంగారు చూసి, "ఏమైందే?" అంటూ లోపలికి వెళ్ళాడు ఆనంద్. సమీర కూడా తండ్రితో పాటు లోపలికి వెళ్ళింది. అక్కడ జడ నిండా పూలని, ఒంటి నిండా నగలని, కళ్ళ నిండా నీటిని, గుండె నిండా బాధని పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది యశోధర. "ఏమైందమ్మా?" అంటూ యశోధరని అడిగాడు ఆనంద్. "నాన్నా, నాకు ఈ పెళ్లి వద్దు నాన్నా, నన్ను క్షమించండి" అంటూ తండ్రిని కోరింది. "ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావేంటి?" అంటూ తన కూతుర్ని అడిగాడు ఆనంద్. "నాన్న, నేనొక అతన్ని ప్రేమిస్తున్నాను. అతనితోనే నా జీవితం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ బతకలేను నాన్నా" అని చెప్పింది. దాంతో ఆనంద్తో పాటు అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు. సమీరకి మాత్రం ఏదో చిన్ని ఆనందం. ఎందుకంటే బయట కూర్చున్న ఆ వయసు మళ్ళిన వ్యక్తి యశోధరకి భర్తగా రావడం సమీరకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ సమీర తండ్రి మాత్రం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు. "ఈ విషయం మరి ముందే ఎందుకు చెప్పలేదు?" అంటూ కూతురి మీద కోప్పడ్డాడు. "భయం నాన్న, భయంతోనే చెప్పలేదు" అని సమాధానం ఇచ్చింది యశోధర. "మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు?" అని అడిగాడు ఆనంద్. "ఇప్పుడు కూడా భయమే నాన్న, కాకపోతే అప్పటి భయంలో మీ మీద గౌరవం ఉంది. కానీ ఇప్పుడు జీవితం మీద ఆశతో భయపడుతున్నాను. నా ఆశల్ని చంపి నా జీవితాన్ని నా నుండి దూరం చెయ్యొద్దు. ప్లీజ్ నాన్న" అంటూ తండ్రి కాళ్ల మీద పడి ఏడ్చేసింది యశోధర. ఒక్కసారిగా ఆ తండ్రి చలనం లేని రాతి బొమ్మలా ఉండిపోయాడు. ఈ పరిస్థితిని అంతా గమనించిన యశోధర మామయ్య రవి యశోధరకి నచ్చచెప్పసాగాడు. కానీ ఆమె ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. దాంతో బయట కూర్చున్న వారికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తున్నారు ఆనంద్ మరియు రవి. యశోధర చేసిన పనికి రవి ఆనంద్ని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నాడు. "నేనింత మంచి సంబంధం తెస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా? ఇప్పుడు నేను వారితో ఏం చెప్పాలి?" అంటూ ఆనంద్ని అడిగాడు రవి. ఆ మాటలకి ఆనంద్ కుంగిపోతున్నాడు. అప్పుడే రవికి ఇంకొక ఉపాయం దొరికింది. అదే మాట ఆనంద్కి చెప్పాడు. "బావగారు, యశోధర స్థానంలో సమీరని కూర్చోబెడదాం. నేను వారిని ఎలాగైనా ఒప్పిస్తా" అంటూ తన మనసులో మాట చెప్పాడు రవి. దాంతో ఆనంద్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. ఆ మాట విన్న సమీర గుండె ఆగినంత పనైంది. కానీ సమీరకు తెలుసు తన తండ్రి తనకిష్టం లేకుండా ఏ నిర్ణయం తీసుకోడని. రవి ఇచ్చిన ఆ సలహాకి సమాధానమిస్తూ ఇలా అన్నాడు ఆనంద్. "చూడు రవి, నువ్వు చెప్పింది చాలా బాగుంది. కానీ సమీర వయసులో చాలా చిన్నది. తనకిప్పుడే పెళ్లి చేయడం సరికాదేమో" అని తన మనసులో మాట చెప్పాడు. "బావా, ఎవరైనా ఏదో ఒక సందర్భంలో అన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. కానీ సమీరది తెలుసుకోలేనంత వయసు కాదు. పైగా తను చాలా తెలివైనది. తనలాంటి అమ్మాయిని ఎవరైనా కోడలిగా అంగీకరిస్తారు. పైగా ఇప్పుడు వచ్చింది చాలా గొప్ప సంబంధం. కాబట్టి సమీర జీవితాంతం సంతోషంగా, సుఖంగా ఉంటుంది" అని చెప్పాడు రవి. ఆ మాటలు విన్న తర్వాత ఆనంద్కి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. "రవి, నువ్వు చెప్పింది నిజమే. నా పెద్ద కూతురికి దక్కని అదృష్టం నా చిన్న కూతురికి దక్కుతోంది. నువ్వు వెంటనే వెళ్ళి వారికి చెప్పు, సమీరనే వారింటి కోడలిగా పంపుదాం" అని చెప్పాడు ఆనంద్. ఆ మాటలు విన్న సమీర ఒక్కసారిగా స్తంభించిపోయింది. బయటికి రాని కన్నీటిని, కంటి కింద మాటలు రాని మౌనాన్ని, పంటి కింద చెప్పుకోలేని బాధని, మనసు నిండా భరించలేని నిజాన్ని బరువెక్కిన గుండెతో తట్టుకొని తండ్రి వైపు దీనంగా చూస్తోంది. సమీరని చూసిన ఆనంద్ తనతో ఇలా చెప్పాడు. "తల్లి, ఇప్పటి వరకు నీకేమి నచ్చితే అదే ఇచ్చాను. నీ సంతోషం నా సంతోషంగా భావించాను. నువ్వు నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను. కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రమేయం లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను. అది కూడా నీ సంతోషం కోసమే. నువ్వు ఈ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నేను కూడా ఇక్కడ అంతే సంతోషంగా ఉంటాను. దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకొని నా మాటను నిలబెట్టు తల్లి" అంటూ సమీరని అడిగాడు ఆనంద్. ఈ ప్రపంచంలో ఏ ప్రశ్నకి అయినా 2 సమాధానాలు ఉంటాయి. ఒకటి అవును, 2 కాదు అని. కానీ సమీర ముందున్న ప్రశ్నకి మాత్రం ఒకటే సమాధానం. దాంతో చేసేదేమీ లేక పెళ్లి కూతురు అన్న పాత్రకు అంగీకారం తెలిపింది సమీర. దాంతో ఊపిరి పీల్చుకొని తన కూతురి నుదిటిని ముద్దు పెట్టుకొని తన కృతజ్ఞతలు తెలిపాడు ఆనంద్.
అసలు తన అక్కకి భర్తగా రాకూడదని భావించిన వ్యక్తి ముందు తానే పెళ్లి కూతురుగా నిల్చుంది సమీర. సమీర బాగా నచ్చడంతో వెంటనే పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబాలు. కొన్ని రోజుల తర్వాత ఇన్నాళ్ళు చిరునవ్వులతో వెలిగిన సమీర ముఖం ఇప్పుడు వాడిపోయిన పువ్వులా మిగిలిపోయింది. కనులెరగని కన్నీటిని, మనసెరగని బాధని, జీవితమెరుగని అనుభవాలని అమాయకులైన మనుషులకి అనుకోని బహుమతులుగా ఇస్తుంటాడు ఆ దేవుడు. ఆ బహుమతుల తాలూకు కష్టమైన సుఖమైన ఒక క్షణం ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, ఒక జీవితమే ఉండొచ్చు. మరి సమీరకి ఆ దేవుడిచ్చిన అనుకోని బహుమతే ఈ పెళ్ళి. దాన్ని తలుచుకుంటూ సమీర బాధపడేలోపే పెళ్లి ముహూర్తం వచ్చేసింది. సమీర వెడ్స్ విజయ్. గోదారి గట్టున ప్రకృతి వేసిన పందిరి, పూలతో అల్లిన తోరణాలు, మేళతాళాల శబ్దాలు, ఆర్కెస్ట్రా పాటలు, చిన్నపిల్లల ఆటలు, ఆత్మీయ పలకరింపులు, విలువైన చదివింపులు, విందు భోజనాలు, వేచి చూస్తున్న జనాలు. ఒక పెళ్లికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో వస్తున్న తాళికట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల అన్న పాటతో సహా. కానీ ఆ 3 ముళ్ళు పడాల్సిన వధువు మాత్రం తన తండ్రి కోసం బయటికి నవ్వుతూ లోపల చస్తూ పెళ్లిపీటల మీద కూర్చుంది. మనకు నచ్చని విషయం భరించడమే ఒక బాధ అయితే దాన్ని నవ్వుతూ స్వీకరించడం ఎంత కష్టమో పెళ్లిపీటల మీద కూర్చున్న సమీర మనసుని అడిగితే చెప్తుంది. సమీర ఎదురుగా కూర్చున్న విజయ్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. తను కలలో కూడా ఊహించని ఒక అందాల భామ తన భార్యగా వస్తున్నందుకు. పంతులు చదువుతున్న పెళ్లి మంత్రాలు మాంగళ్య ధారణకు చేరుకున్నాయి. అందరూ అరచేతిలో అక్షింతలతో రెడీగా ఉన్నారు. తాళిని 2 చేతులతో పట్టుకొని 3 చుట్లు తిరిగి సమీర మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు విజయ్. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటూ మాంగళ్యధారణ మంత్రాలు చదివాడు పంతులు. అసలు ఈ మాంగళ్యధారణ మంత్రానికి అర్థం ఏంటంటే, నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను, నీవు 100 ఏళ్ళు వర్ధిల్లు అంటూ వధువుకి వరుడు చేసే ప్రమాణం. మరి సమీర మెడలో 3 ముళ్ళు వేసి ప్రమాణం చేసిన విజయ్ ఆ ప్రమాణాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. అలా సమీర గతాన్ని తలుచుకుంటూ ఉండగా ఉలిక్కిపడ్డాడు రాజా. కారణం, జేబులో ఉన్న రాజా ఫోన్ మోగుతోంది. ప్రస్తుతం జేబులో ఉన్న ఫోన్ తీసుకుని నెంబర్ చూశాడు రాజా. ఇది వరకు వచ్చిన నెంబర్ అయితే కాదు, కొత్త నెంబర్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. నేను సమీర తండ్రిని అని సమాధానమిచ్చాడు అవతల వ్యక్తి. ప్రాణాపాయంలో ఉన్న సమీర గూర్చి అడిగితే ఏం చెప్పాలో తెలియని భయంతో చెప్పండి సార్ అంటూ సమాధానమిచ్చాడు రాజా. నా కూతుర్ని చూడాలి, దానికోసమే ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను, మీరెక్కడున్నారో చెప్తే అక్కడికి వస్తాను అని చెప్పాడు సమీర తండ్రి. దాంతో రాజాకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. కానీ కూతురు కోసం ఇంత దూరం వచ్చిన తండ్రికి నిజం చెప్పడమే న్యాయం అని భావించాడు రాజా. సార్, సమీరకి యాక్సిడెంట్ జరిగింది, ప్రస్తుతం తను ఆపరేషన్ థియేటర్లో ప్రాణాలతో పోరాడుతోంది అని జరిగిన నిజం చెప్పాడు రాజా. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆనంద్. ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది, తనని నేను చూడాలి అని గుండెలు పగిలేలా రోదిస్తూ అడిగాడు ఆనంద్. సార్, సమీర్కి ఏమీ కాదు, మీరు వెంటనే ఇక్కడికి రండి అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజా. ఫోన్లో సమీర ఫోటో చూసుకుంటూ సమీర జీవితంలో జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటున్నాడు రాజా. ఎంతో అంగరంగ వైభవంగా సమీర విజయ్ల పెళ్లి జరిగిపోయింది. అప్పగింతలు కూడా అయిపోయాయి. పెళ్లి జరిగిన 2 రోజులకే తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోయింది సమీర. అలాగే సమీరని కష్టాల ఊబిలో పడేయడానికి ఆ దేవుడు పెద్దగా సమయం కూడా తీసుకోలేదు. పెళ్ళైన వారం రోజుల్లోనే సమీరకి గుండె పగిలేంత నిజం తెలిసింది. విజయ్ క్రమం తప్పకుండా ప్రతిరోజు మాత్రలు మందులు తీసుకునేవాడు. దాంతో సమీరకి అనుమానం వచ్చి విజయ్ని నిలదీసింది. అప్పుడే తెలిసింది విజయ్ మాత్రలు మందులు వాడితే తప్ప నయం కాని రోగంతో బాధపడుతున్నాడని. ఇంకో నిజం ఏమిటంటే, తన వయసు 40 సంవత్సరాలు, అప్పటికి సమీర వయసు 19 సంవత్సరాలు. కానీ ఆ నిజాన్ని సమీర ఎంతో ఓపికతో భరించింది. ప్రతిరోజు భర్తకి క్రమం తప్పకుండా మాత్రలు వేయించేది, దగ్గరుండి చూసుకునేది. కానీ కొన్ని రోజుల తర్వాత విజయ్ మద్యం తాగడం మొదలెట్టాడు.
దాంతో విజయ్ ఆరోగ్యం దృష్ట్యా అది మంచిది కాదు అని భావించిన సమీర విజయ్ని మద్యం మానేయమని కోరింది. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. పైగా సమీర మీద చెయ్యి కూడా చేసుకునేవాడు. అయినా కూడా సమీర విజయ్ని అలాగే భరిస్తూ వచ్చింది. కానీ రాను రాను విజయ్ ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి. తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల్ని ఇంటికి తీసుకొచ్చి వారితో కలిసి మద్యం తాగడం లాంటివి చేసేవాడు. పైగా వారిలో ఒక ఆమెతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. అవన్నీ భరించలేని సమీర ఒకరోజు విజయ్ని నిలదీసింది. ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీలో ఉన్న ప్రతి లోపాన్ని భరిస్తున్నాను, ప్రతి తప్పుని సహిస్తున్నాను. అయినా కూడా ఎందుకు నన్ను ఇంత మానసిక క్షోభకి గురి చేస్తున్నారు? అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని విజయ్ని ప్రశ్నించింది సమీర. దానికి విజయ్ చెప్పిన సమాధానం, నా ఆస్తిని, నా ఉద్యోగాన్ని, నా సంపాదనని చూసి నిన్ను నా చేతిలో పెట్టాడు మీ నాన్న. నీ అందం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను. ఎందుకంటే ఈ సమాజానికి చూపించడానికి నాకొక అందమైన భార్య కావాలి, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు విజయ్. అయితే ఇప్పటి నుండి నేను కూడా కేవలం సమాజం దృష్టిలోనే నీ భార్యగా ఉంటాను, అంతేకాని ఇంటి లోపల నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి నుండి ఈ 4 గోడల మధ్యలోనే బతుకుతాను అని గట్టిగా సమాధానమిచ్చింది సమీర. ఆ రోజు నుండి వారు కేవలం సమాజం కోసమే భార్యాభర్తలుగా బతికేవారు. కానీ సమీర మాత్రం తనకి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ప్రతిరోజు కుమిలిపోయేది. 19 సంవత్సరాల వయసులోనే జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయి 4 గోడల మధ్య నలిగిపోయేది. సమీరని కనీసం పక్కింటికి కూడా పంపడానికి ఇష్టపడేవాడు కాదు విజయ్. పెళ్లికి ముందు తన ఊహల ప్రపంచంలో తనకి నచ్చినట్టు బతికేది సమీర. కానీ ఇప్పుడు ఆ ప్రపంచంలో అంధకారం అలుముకుంది. జీవితం మీద తనకున్న ఆశలన్నీ అతి చిన్న వయసులోనే ఆవిరయ్యాయి. కానీ ఈ కష్టాలన్నీ సమీర తనలో తానే భరించేది. కానీ ఏనాడు తన తల్లిదండ్రులకి చెప్పేది కాదు. కారణం, సమీర కష్టాల్లో ఉందని తెలిస్తే వారు తట్టుకోలేరు. సమీర గొప్పింటికి కోడలిగా వెళ్తే సంతోషంగా ఉంటుంది అని భావించి విజయ్కి ఇచ్చి పెళ్లి చేశాడు సమీర తండ్రి. అలాంటిది ఇప్పుడు సమీర పడుతున్న బాధలు తెలిస్తే సమీర తండ్రి ప్రాణాలతో ఉండలేడు. అందుకే సమీర ఆ కష్టాలన్నీ తనలోనే దాచుకుంది. కానీ సమీర తన అక్క యశోదరికి మాత్రం జరిగిన ప్రతి విషయం చెప్పేది. కానీ ఎవరూ సమీర బాధని తీర్చలేరు. 2 పదులు కూడా దాటని వయసులో అన్ని దారులు మూసుకుపోయి ఏ సుఖమూ లేక, ఏ సంతోషమూ లేక కన్నీటి ప్రపంచంలో బతుకుతోంది సమీర. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ అద్భుతాల తాలూకు ఉన్న నిజంలో కేవలం మంచిని మాత్రమే కోరుకోవడం అమాయకత్వం. ఎందుకంటే మన జీవితంలో జరిగే అద్భుతం తాలూకు ఉన్న నిజంలో కష్టం కూడా ఉండొచ్చు. మరి సమీర జీవితంలో జరిగిన పెళ్ళి అనే అద్భుతం తాలూకు ఉన్న నిజంలో ఎన్నో కష్టాలున్నాయి. కోల్పోయిన జీవితం ఉంది. ఇంకా 80 సంవత్సరాలు మిగిలి ఉన్న జీవితం ఇదే దారిలో కొనసాగితే సమీర భరించగలదా? అంతలోనే సమీర ఉన్న ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు సమీర తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆసుపత్రిలో రిసెప్షన్ వద్ద సమీర గూర్చి అడుగుతున్న ఆమె తల్లిదండ్రుల్ని చూసి అక్కడికి వెళ్ళాడు రాజా. సార్, సమీరకి లోపల ఆపరేషన్ జరుగుతోంది అని చెప్పాడు. నువ్వెవరు బాబు అని అడిగాడు ఆనంద్. రాజా అంటే నేనే సార్ అని చెప్పాడు రాజా. అసలు ఎవరు నువ్వు? నా కూతురు జీవితంలోకి ఎందుకొచ్చావు? తనని ఏం చేయాలని చూస్తున్నావు అని రాజాని ప్రశ్నించాడు ఆనంద్. ఆ మాటలు విన్న రాజా మౌనం నుండి వినిపిస్తున్న అంతరంగం. ఒక మనిషి తను వేసే ప్రతి అడుగులోనూ వేల జ్ఞాపకాలు దాచుకుంటాడు. కొన్ని జ్ఞాపకాలు చేదు అనుభవాలైతే కొన్ని అనుభవాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నా జీవితం ఒక తెల్లని కాగితం, సమీర పరిచయం ఒక తీపి జ్ఞాపకం అనుకుంటూ మౌనంగా ఉన్నాడు రాజా. దాంతో రాజా మౌనాన్ని ఇంకా గట్టిగా ప్రశ్నించాడు సమీర తండ్రి. మీ వల్లనే సార్, మీరు చేసిన తప్పు వల్లనే సమీర ఇక్కడి దాకా వచ్చింది అని గట్టిగా సమాధానమిచ్చాడు రాజా. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు విషయంలో నేను తప్పు చేయడమేంటి అని అడిగాడు ఆనంద్. అవును సార్, మీరే చేశారు తప్పు. ఒక చిన్న వస్తువుని కూడా సమీరకి నచ్చిందా లేదా అని 10 సార్లు అడిగే మీరు భర్త విషయంలో మాత్రం ఒక్క మాట కూడా అడగకుండా తనకి ఆ వ్యక్తితో పెళ్లి చేశారు. కేవలం మీకోసం ఆ పెళ్లి చేసుకున్న సమీర ఆ తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలుసా అంటూ సమీర పడుతున్న కష్టాలను ఆనంద్కి వివరించాడు రాజా. తన కూతురు పడుతున్న కష్టాలను విని భోరున విలిపించాడు ఆనంద్. బాబూ,
ఇన్ని కష్టాలు పడుతున్న మా కూతురు ఏ రోజు మాతో ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. కానీ తను నీకు చెప్పింది. నీతో తన కష్టాలు చెప్పుకుంది. నీ కోసం ఇంత దూరం వచ్చింది అంటే నువ్వు తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తివి అయ్యుంటావు. అసలు నీకు సమీరకి ఎలా పరిచయం? తను ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చింది? తన కోసం ఎందుకు నువ్వు ఇంతలా ఆరాటపడుతున్నావు అని రాజాని ప్రశ్నించింది సమీర తల్లి రాధ. సమీరతో తన పరిచయాన్ని, జరిగిన గతాన్ని వారికి చెప్తున్నాడు రాజా. ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు విజయ్. ఏమండి, ఇంట్లోనే ఒంటరిగా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుని ఉద్యోగానికి వెళ్తానండి అని అడిగింది సమీర. ఏం అవసరం లేదు, ఇంట్లోనే కూర్చో. నీకంతలా ఇబ్బంది అయితే చెప్పు, నేను కూడా జాబ్ మానేసి నీతో పాటు ఇంట్లోనే ఉంటా. అంతేకాని నువ్వు మాత్రం ఇంటి గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. ఆ మాటలకి సమీర ఇంకా కుంగిపోయింది. పెళ్లి కాకముందు సమీరకి జీవితం మీద ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలి, మంచి భర్త రావాలి, మంచి జాబ్ చేయాలి, పెళ్లికి ముందు తండ్రితో చూసిన అర్ధరాత్రి ప్రపంచాన్ని పెళ్లి తర్వాత భర్తతో చూడాలని ఎన్నో కలలు కనింది. కానీ ఆ కలలన్నీ నేడు కన్నీరుగా మారాయి. సుఖము, సంతోషము లేక బాధలు, బాధ్యతలు మధ్య నలిగిపోతూ 4 గోడల మధ్య నరకం అనుభవిస్తోంది. అలా తన కష్టాలను కన్నీటి రూపంలో బయటికి తెస్తున్న సమీరకి అనుకోకుండా ఒక కొత్త నంబర్ నుండి ఫోన్ వచ్చింది. అసలే ఉన్న కష్టాలు చాలవన్నట్లు కొత్త కష్టాలు ఎందుకులే అని ఫోన్ కట్ చేసింది. 2 నిమిషాల తర్వాత అదే నంబర్ నుండి ఫోన్ వచ్చింది. దాంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ కోపంగా అడిగింది సమీర. హలో, నేనండి రాజాని అని చెప్పాడు అవతలి వ్యక్తి. రాజానా? రాజా ఎవరు నాకు తెలీదు అంటూ ఫోన్ పెట్టేసింది సమీర. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అయింది అదే నెంబర్ నుండి. దాంతో సమీరకు కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి నోటికి వచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత అదే నెంబర్ నుండి సమీరకి ఒక మెసేజ్ వచ్చింది. చూడండి, మీరు తిట్టినందుకు నాకు బాధగా లేదు. ఎందుకంటే మీరు నా మీదున్న కోపంతో తిట్టలేదు, మీ జీవితం మీదున్న అసంతృప్తితో, బాధతో తిట్టారు. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను అని మెసేజ్ వచ్చింది. దాంతో సమీర ఆశ్చర్యపోయింది. అసలు తన జీవితం గూర్చి, తన కష్టాల గూర్చి ఆ వ్యక్తికి ఎలా తెలుసు అని ఆ విషయం గూర్చి ఆలోచిస్తూ కూర్చుంది. చివరికి దిక్కుతోచక ఆ వ్యక్తికే ఫోన్ చేసింది. హలో, ఎవరు మీరు? నా గురించి మీకెలా తెలుసు? నేను కష్టాల్లో ఉన్నట్లు మీకెవరు చెప్పారు అని అడిగింది సమీర. సరిగ్గా 30 రోజుల క్రితం వైజాగ్ ట్రైన్లో ఫోన్ పోయిందని కంగారుగా వెతుకుతున్న మీకు మీ ఫోన్ని తెచ్చి ఇచ్చాడు ఒక వ్యక్తి, గుర్తున్నాడా? ఆ వ్యక్తిని నేనే, నా పేరు రాజా అని చెప్పాడు ఆ వ్యక్తి. హో, మీరేనా? సారీ అండి, ఆ రోజు స్టేషన్ రావడంతో కంగారుగా దిగి వెళ్ళిపోయాను. కనీసం మీ పేరు కూడా అడగలేదు అని చెప్పింది సమీర. మీకొక నిజం చెప్పాలి, ఆ రోజు మీ ఫోన్ పోలేదు, నేనే కావాలని తీసుకున్నా మీ ఫోన్ నెంబర్ కోసం అని చెప్పాడు రాజా. దాంతో సమీరకి మళ్ళీ కోపం వచ్చింది. అవునా? అసలు నా నెంబర్తో పనేంటండి మీకు? అయినా నా జీవితంలో ఉన్న కష్టాల గురించి కూడా మీకు తెలుసు, ఎలా తెలుసు అవన్నీ అని అడిగింది సమీర. ఆ రోజు ట్రైన్లో మీరు మీ అక్కతో చెప్తున్నారుగా, అప్పుడు నేను మీ వెనకున్న బెర్త్లోనే ఉన్నాను. అప్పుడే మీ జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ విన్నాను. ఆ విషయాలు నన్ను చాలా బాధించాయి. ఒక 20 సంవత్సరాలున్న అమ్మాయికి జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి మిగతా 80 సంవత్సరాల జీవితం ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన నన్ను ప్రశ్నించింది అని సమీరకి చెప్పాడు రాజా. నా జీవితం, నా కర్మ, నా కష్టం నేను భరించక తప్పదు. ఒకరి జాలి దయ నాకొద్దు అని చెప్పింది సమీర. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీ మీద జాలి చూపించడానికి ఫోన్ చేయలేదు, మీ కష్టం వినడానికి ఫోన్ చేశాను. ఆ మాట విని ఆశ్చర్యపోయింది సమీర. ఏంటి మీరు మాట్లాడేది అని రాజాని అడిగింది. నిజం. మన 4 అక్షరాల జీవితం నలుగురి మధ్యలో ఉంటుంది. ఆ నలుగురిలో ఒకరు బాధ భరించేవారు, 2 బాధ పెట్టేవారు, 3 బాధని దూరం చేసేవారు, 4 మన బాధని వినేవారు. నేను మీ బాధని దూరం చేయలేనేమో, కానీ ఆ బాధలు వినడం వలన వాటి తాలూకు ఉన్న భారాన్ని కొంచెమైనా తగ్గించగలను. ఓడిపోయిన అనుభవాలని పంచుకుంటే గెలవడానికి కొత్త దారులు దొరుకుతాయి. అందుకే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా బాధ కలిగితే నాకు ఫోన్ చేయండి. అప్పుడు ఆ బాధ నుండి కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది.
మన బాధలు వినేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మీ బాధ వినడానికి నేనున్నాను అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి ఏదో ఒక మూల అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. అతను చెప్పింది నిజమే. ఇంతవరకు నా బాధలు ఈ 4 గోడలకి తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు నా బాధలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి దొరికాడు అని తన మనసులో అనుకుంది సమీర. హలో సమీర గారు, నా పేరు రాజా. ఇప్పటి వరకు నేను మీకు ఒక అపరిచయస్తుడిని. కానీ ఇప్పటి నుండి నన్ను మీ స్నేహితుడిగా స్వీకరించండి అని అడిగాడు రాజా. అతని మాటల వల్ల ఏర్పడిన మంచి అభిప్రాయంతో సమీర కూడా అతన్ని స్నేహితుడిగా స్వీకరించింది. అప్పటి నుండి సమీరకి ఏ కష్టం వచ్చినా వెంటనే రాజాకి ఫోన్ చేసేది. రాజా కూడా చాలా ఓపికతో తన కష్టాలన్నీ వినేవాడు. అంతేకాదు సమీరకి కూడా కొండంత ధైర్యం ఇచ్చేవాడు. సమీర కూడా అంతే. రాజా చెప్పే మాటలకి తన బాధలన్నీ మర్చిపోయేది. ఎందుకంటే రాజా మాటల్లో ఒక ధైర్యం ఉండేది, ఒక నిజం ఉండేది. అలా రాజా సమీరలు మంచి స్నేహితులుగా మారారు. రాజా పరిచయంతో సమీరకి కూడా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రోజు సమీర పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్ళి సమీర జీవితంలో ఈ పుట్టినరోజైనా మార్పు తేవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించి సమీర పేరు మీద అర్చన చేయించాడు రాజా. ప్రతిరోజు ఈ సమయానికి సమీర నుండి ఫోన్ వచ్చేది. కానీ తన పుట్టినరోజు నాడు రాకపోవడంతో సమీరకి ఫోన్ చేశాడు రాజా. సమీర ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ ఏమీ మాట్లాడడం లేదు. హలో సమీరా, హలో సమీరా అంటున్నాడు రాజా. కానీ సమీర మాట్లాడడం లేదు. రాజా మాత్రం ఫోన్ పట్టుకొని అలానే నిల్చున్నాడు. అంతలోనే సమీర ఏడుపు శబ్దం వినపడింది. దాంతో రాజా కంగారు పడిపోయాడు. హలో సమీరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు రాజా. కానీ సమీర నుండి మాటలు రావడం లేదు. కేవలం ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. అక్కడేం జరుగుతోందో రాజాకి అర్థం అవడం లేదు. సమీరా, ఏడు పాపు, అసలు ఏమైంది అని గట్టిగా అరిచాడు రాజా. రాజా, నాకు చావాలనుంది, కానీ ధైర్యం చాలడం లేదు అని ఏడుస్తూ చెప్పింది సమీర. ఏంటి సమీరా, పుట్టినరోజు నాడు ఆ మాటలు? ముందు నువ్వు ఏడు పాపి, అసలేం జరిగిందో చెప్పు అన్నాడు రాజా. దాంతో సమీర రాజాతో ఇలా చెప్పింది. రాజా, నేను నిన్న నీతో ఫోన్ మాట్లాడడం విజయ్ చూశాడు. నువ్వు నా స్నేహితుడివని చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టాడు. అంతేకాకుండా రాత్రంతా అసభ్యకరమైన మాటలతో నన్ను వేధించాడు. ఈరోజు నా పుట్టినరోజండి, నన్ను గుడికి తీసుకెళ్ళండి అని అడిగితే ఈరోజు కూడా నోటికొచ్చిన మాటలు తిట్టి నన్ను ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి నరకం అనుభవిస్తూ బ్రతకడం నా వల్ల కాదు రాజా, నేను చచ్చిపోతాను అని బోర్న ఏడ్చేసింది సమీర. దాంతో రాజా భయపడిపోయాడు. సమీరా, దయచేసి నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు కోరుకున్న జీవితం ఎప్పటికీ తిరిగి రాదు. కానీ నేను చెప్పేది వింటే నువ్వు ఏ జీవితం అయితే కోరుకున్నావో అదే జీవితం నీకు ఇస్తాను. నా మాట విను సమీరా అని అన్నాడు రాజా. నా వల్ల కావడం లేదు రాజా, ఇన్నాళ్ళు భరించాను, కానీ ఇప్పుడు భరించడానికి నా శక్తి సరిపోవడం లేదు. ఇక్కడే ఉంటే నాకు చావు తప్ప వేరే దారి కనిపించడం లేదు అని చెప్పింది సమీర. అయితే ఇక్కడికి వచ్చేయి సమీరా, నీకోసం ఒక మంచి ఉద్యోగం చూస్తాను. ఉండడానికి ఒక ఇల్లు, కష్టం లేని జీవితం, నీ సొంత సంపాదనతో నీ కాళ్ళ మీద నువ్వే నిలబడి నువ్వు కోరుకున్న జీవితాన్ని కూడా నువ్వే సంపాదించుకోవచ్చు. అంతేకాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీ స్నేహితుడిగా నీకు అండగా నేనుంటాను అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. చనిపోదామనుకున్న సమీరకి తను కోరుకున్న జీవితాన్ని ఒక ఆప్షన్గా ఇచ్చి ఆలోచనలో పడేశాడు రాజా. అలా ఆలోచించిన తర్వాత రాజాతో సమీర ఇలా చెప్పింది. రాజా, ఇప్పుడు నేను అక్కడికి వస్తే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారు నా గురించి ఏమనుకుంటారు? ఇక చుట్టూ ఉన్న సమాజం కూడా నా గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. అలాంటప్పుడు నేను రావడం ఎలా కుదురుతుంది రాజా అని అడిగింది సమీర. దానికి రాజా చెప్పిన సమాధానం, చూడు సమీరా, నీ ముందు రెండే దారులు. ఒకటి ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం, రెండు నువ్వు కోరుకున్న జీవితం. అంతేకాని చావు అనే ఒక పనికిరాని దారిని ఎంచుకొని నీ జీవితం కోల్పోవద్దు. ఇక్కడ నీకోసం నువ్వు కోరుకున్న జీవితం ఎదురు చూస్తోంది. నువ్వు సంతోషంగా ఉంటే నీ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాని నువ్వు చచ్చిపోతే వారు సంతోషంగా ఉండరు.
ఇక సమాజం అంటావా? నువ్వు ఏడిస్తే ఈ సమాజం నవ్వుతుంది. నువ్వు నవ్వితే ఈ సమాజం ఏడుస్తుంది. కాబట్టి ఈ స్వార్థపు సమాజం గురించి అస్సలు ఆలోచించొద్దు. ముందు నువ్వు ఇక్కడికి వచ్చి నీ జీవితం నీ దారిలోకి తెచ్చుకో. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుపోతాయి అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి కూడా తన జీవితం మీద నమ్మకం కలిగింది. ఎలాగైనా తను కోరుకున్న జీవితం సాధించి తనకు ఆ దేవుడు వేసిన శిక్షకి సమాధానం చెప్పాలి అనుకుంది. దాంతో తన కన్నీళ్లు కార్చిన పుట్టినరోజు నాడే తన కొత్త జీవితం వైపు అడుగులేయడానికి నిశ్చయించుకుంది సమీర. ఆ క్షణమే ఆ ఇంటిని, ఇన్నాళ్ళు భరించిన భర్తని, సమాజం మీద భయాన్ని విడిచి బయటికి వచ్చింది సమీర. రాజా కూడా చెప్పినట్లే సమీరకి ఒక మంచి ఉద్యోగం చూశాడు. దాంతో సమీర ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తూ తన కష్టాలని మర్చిపోయే సమయంలో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది అని జరిగిన గతాన్ని సమీర తల్లిదండ్రులకి చెప్పాడు రాజా. ప్రస్తుతం తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని విని బోర్న విలపించారు సమీర తల్లిదండ్రులు. సమీర కోసం ఇంతలా తపన పడుతున్న రాజాని చూసి ఇలా అన్నాడు సమీర తండ్రి. బాబూ, నువ్వెవరో తెలియదు కానీ మా కూతురి జీవితం కోసం ఇంత కష్టపడుతున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు బాబూ అంటూ రాజా చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు సమీర తండ్రి. దానికి రాజా చెప్పిన సమాధానం, సార్, మీ కూతురి స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నేను నా వంతు సహాయం చేసేవాణ్ణి. కానీ మీ కూతురి విషయంలో మాత్రం అంతకు మించి చేశాను. తన జీవితం తలుచుకొని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. తన చిరునవ్వులో నా సంతోషం చూసుకున్నాను. తను నాకు ఫోన్ చేసి ఏడ్చిన ప్రతిసారి నేను ఏడ్చాను. తను నవ్వితే నవ్వాను. తను చచ్చిపోతున్నాను అని చెప్పగానే నా గుండె చప్పుడు ఒక్కసారిగా ఆగినంత పని అయింది. చివరికి తను అన్నీ మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉండడం చూసి నేనెంతో ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు లోపల తనని ఆ పరిస్థితుల్లో చూసి నా గుండె తల్లడిల్లిపోతోంది అంటూ ఏడ్చేశాడు రాజా. బాబూ, ఏ సంబంధం లేని ఒక వ్యక్తి కోసం ఇంత తపన పడుతున్నావంటే నిజంగా నీ మనసు చాలా గొప్పది బాబూ అంటూ చేతులెత్తి మొక్కాడు సమీర తండ్రి. సార్, సమీర నాకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు, కానీ తను జీవితంలో పడుతున్న ప్రతి కష్టం వెనుక ఉన్న బాధ నాకు తెలుసు. తను కోరుకున్న జీవితం అందించడం వెనుక, తన కోసం నేను కార్చిన కన్నీటి వెనుక, ఇప్పుడు ఎలాగైనా తను బతకాలని నేను పడుతున్న తపన వెనుక నా యొక్క స్వార్థం ఉంది సార్ అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీర తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. రాజా పడుతున్న తపన వెనుకున్న స్వార్థం ఏంటి అని ఆలోచిస్తున్నారు. దానికి రాజా చెప్పిన సమాధానం, సార్, మీరు దాని గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ కూతురి కోసం నేను పడుతున్న తపనికి, కష్టానికి, తన మంచి జీవితం కోసం నేను పడ్డ ఈ ఆరాటానికి ఒకే ఒక్క కారణం సమీరా అనే పేరు. నా తపన వెనుకున్న స్వార్థం కూడా సమీరా అన్న పేరే అని రాజా చెప్పగానే ఆనంద్ ఆశ్చర్యపోయాడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది అని అడిగాడు. నిజం సార్, ఏ అమ్మాయి జీవితం కష్టాల్లో ఉన్నా నేను భరించలేను. కారణం నా సమీరా. అలాంటిది సమీరా అనే పేరు పెట్టుకున్న మీ అమ్మాయి పడే కష్టాలు చూసి నా జీవితం ఒక్కసారిగా నా కళ్ళ ముందు తిరిగింది. అందుకే మీ అమ్మాయి జీవితంలోకి వచ్చి ఎలాగైనా తనను కష్టాల నుండి దూరం చేయాలని ఎంతో తపన పడ్డాను అని చెప్పాడు రాజా. ఇంతకీ సమీర ఎవరు బాబు అని అడిగాడు ఆనంద్. నేను ప్రేమించిన అమ్మాయి సార్. ఏడుపుతో మొదలయ్యి చావుతో అంతమయ్యే ఈ జీవన ప్రయాణంలో జన్మజన్మల అనుబంధం కోరుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో కొందరుంటారు. అలా నేను జన్మజన్మల అనుబంధం కోరుకున్న వ్యక్తే సమీరా. పైకి కనపడే నా నవ్వు వెనుక దాగి ఉన్న భావోద్వేగం నా సమీరా. నా ప్రాణానికి ప్రాణమైన నా సమీర కోసమే ఈ సమీర జీవితంలోకి వచ్చాను సార్ అని చెప్పాడు రాజా. రాజా చెప్పిన విషయం విని స్తంభించిపోయాడు ఆనంద్. ఇంతకీ సమీర ఇప్పుడు ఎక్కడుంది బాబు? అసలు మీ మధ్య ఏం జరిగింది అని సమీర తండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానంగా రాజా కళ్ళ నుండి కన్నీళ్ళొస్తున్నాయి. రాజాని ఓదార్చే ప్రయత్నం చేశాడు సమీర తండ్రి ఆనంద్. ఆ కన్నీటిని దిగమింగుతూ తన గతాన్ని వివరిస్తున్నాడు రాజా. రాజా కన్నీటి వెనుకున్న మాటలు. సంద్రపు అలల తాకిడి కోసం ఎదురుచూసే మట్టి దిన్నెల్లో దాగి ఉన్న కథ నాది. చెరిగిపోని జ్ఞాపకాలు, మరువలేని ఆనందపు క్షణాలు, నా మనసున ఎగసిన కన్నీటి కెరటాలు. ఇవన్నీ నా ప్రేమ కావ్యంలోని పేజీలు. ప్రేమ 2 అక్షరాల మధ్య సాగిపోయే 2 జీవితాల అనుబంధం. ప్రేమ
ప్రతి మనసుని పలకరిస్తుంది, ప్రతి మనిషిని తన వైపుకి నడిపిస్తుంది, ప్రతి జీవితాన్ని తన ఊహా ప్రపంచంలో విహరింపజేస్తుంది. అలా నా జీవితాన్ని అతి చిన్న వయసులోనే పలకరించింది. అసలైన రాజా సమీరాల ప్రేమ కథ. పొద్దు పొడిచిన పల్లెటూరు, నెలవంక నేలవైపు చూస్తున్న సమయం. అరెరే, చందమామ ఏంటి నేనెటువైపు నడిస్తే అటువైపే వస్తున్నాడు అంటూ జాబిలిని చూస్తూ నడుస్తున్నాడు ఓ పిల్లగాడు. అలా నడుస్తూ ఉండగా తనకిష్టమైన చాక్లెట్ ఒకటి రోడ్డు మీద దొరికింది. అంతే, ఇక తన ఆనందానికి అవధుల్లేవు. చిరునవ్వుతో ముఖమంతా వెలిగిపోయింది. ఆ చాక్లెట్ తీసుకొని ఇది ఇక్కడ ఎవరేశారు అని ఆలోచిస్తూ తన ఎడమవైపుకి చూశాడు. వెంటనే అక్కడున్న ఇంటి 2 తలుపులు మూసుకున్నాయి. దాంతో ఆ చాక్లెట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ప్రతిరోజు ఆ పిల్లాడికి అక్కడికి రాగానే ఒక చాక్లెట్ దొరికేది. తను చూడగానే ఆ ఇంటి తలుపులు మూసుకునేవి. అసలు తన కోసం ఆ చాక్లెట్ అక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలనుకున్న ఆ పిల్లాడు ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఆ ఇంటి వద్దకి వెళ్ళాడు. ఆ రోజు కూడా అక్కడ చాక్లెట్ ఉంది. కానీ అక్కడ ఆగకుండా ఆ చాక్లెట్ అక్కడే వదిలేసి వెళ్ళాడు. అలా కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఆ పిల్లాడి ప్రశ్నకి సమాధానంగా అక్కడ చాక్లెట్ పట్టుకుని మూతి ముడుచుకొని నిల్చుంది ఓ అమ్మాయి. దాంతో ఆ పిల్లాడు వెనక్కి పరిగెడుతూ ఆ అమ్మాయి వద్దకు వచ్చాడు. ఉన్న చిన్న మూతిని తిప్పుకుంటూ, ఎందుకు ఈరోజు చాక్లెట్ తీసుకోలేదు అని అడిగింది ఆ అమ్మాయి. హో, నువ్వేనా ప్రతిరోజు ఇక్కడ చాక్లెట్ పెడుతున్నది అని అడిగాడు ఆ పిల్లాడు. హా, నేనే, నీకోసమే పెడుతున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాకోసమా? ఎందుకు అని అడిగాడు ఆ పిల్లాడు. మొన్న నువ్వు అరుణ్ గాడి దగ్గర చాక్లెట్ దొంగతనం చేసినందుకు వాడు నిన్ను కొట్టాడుగా, అందుకే ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు, నీకు ప్రతిరోజు చాక్లెట్ నేనిస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా ప్రతిరోజు ఇస్తావా అని అడిగాడు ఆ పిల్లాడు. హా, నిజంగా ఇస్తాను రాజా అని చెప్పింది ఆ అమ్మాయి. దాంతో ఆ పిల్లాడు ఆశ్చర్యపోతూ, నా పేరు నీకెలా తెలుసు అని అడిగాడు. నాకు ఇంకా చాలా తెలుసు అని చెప్పింది ఆ అమ్మాయి. ఓ, అవునా, మరి నీ పేరేంటి అని అడిగాడు ఆ పిల్లాడు. నా పేరు సమీరా అని చెప్పింది ఆ అమ్మాయి. సమీరా, రోజు నువ్వు తెచ్చిస్తావా నాకు చాక్లెట్ అని అడిగాడు రాజా. అమ్మో, మా నాన్న పోలీస్, నీకు చాక్లెట్ ఇవ్వడం చూస్తే నన్ను జైల్లో పెట్టేస్తాడు అని చెప్పింది సమీరా. అమ్మో, జైల్లోనా, వద్దులే, మరి ఎలా ఇస్తావు అని అడిగాడు రాజా. ప్రతిరోజు ఇక్కడే పెడతాను, నువ్వు వచ్చి తీసుకో అని చెప్పింది. దానికి సరే అంటూ తలూపాడు రాజా. అలా ప్రతిరోజు రాజా కోసం అక్కడ చాక్లెట్ పెట్టేది సమీరా. రాజా ఆ చాక్లెట్ తీసుకొని తినేటప్పుడు తన ఇంటి కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయేది సమీరా. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజులానే చాక్లెట్ కోసం సమీర ఇంటి వద్దకి వచ్చాడు రాజా. కానీ అక్కడ చాక్లెట్ లేదు. సమీర ఇంటివైపు చూశాడు. ఇంటికి తాళం వేశారు. దాంతో రాజా ముఖంలో చిరునవ్వు చెరిగిపోయింది. అలా తన గతాన్ని రాజా వివరిస్తుండగా ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటకు వచ్చాడు. రాజా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, ఏమైంది? సమీర ప్రాణాలకి ఏం ప్రమాదం లేదుగా అని అడిగాడు. బాబూ, నీ బలమైన తపన వలనే సమీర ప్రాణాలతో బయటపడింది. మరి కొద్దిసేపట్లో తను స్పృహలోకి వచ్చి మీ అందరితో మాట్లాడుతుంది అని చెప్పాడు డాక్టర్. దాంతో రాజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమీర తల్లిదండ్రులు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. బాబూ, నీ వల్లనే మా అమ్మాయి మాకు దక్కింది, నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ రాజాకి తమ కృతజ్ఞతలు తెలిపారు సమీర తల్లిదండ్రులు. అయ్యో, చెప్పా కదండి, సమీర కోసం నేనేమైనా చేస్తానని చెప్పాడు రాజా. బాబూ, ఇంతకు నీ సమీర ఎక్కడికెళ్ళింది? ఆ రోజు ఇంటికి తాళం వేసి వారెక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత సమీరని నువ్వు ఎప్పుడు కలిశావు అని అడిగాడు ఆనంద్. అలా తిరిగి తన గతంలోని ప్రేమ కథలోకి వెళ్ళాడు రాజా. ప్రతిరోజు సమీర కోసం ఆ ఇంటి వద్దకి వచ్చేవాడు. కానీ ఆ ఇంటికి ఉన్న తాళం చూసి బాధతో వెళ్ళిపోయేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సిటీ అంతా ట్రాఫిక్తో రద్దీగా ఉంది. ఈ బస్సులో వెళితే ఇంకా ఇంటికి వెళ్ళినట్టే, దీనికన్నా నడుచుకుంటూ వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు అనుకుంటూ బస్సు దిగి నడుస్తూ వెళ్తున్నాడు రాజా. అప్పటి వరకు ఎండతో మండిపోయిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా కారుమబ్బులు అలుముకున్నాయి. అప్పుడే చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. అరెరే, ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ఆ చినుకులలో తడుస్తూ బస్టాప్ వద్దకి పరిగెడుతున్నాడు రాజా. అటువైపు నుండి వేగంగా వచ్చిన ఒక బైక్ రాజాని ఢీకొట్టింది.
దాంతో రాజా క్రింద పడిపోయాడు. తల రోడ్డుకి కొట్టుకోవడంతో కళ్ళు మబ్బులు కమ్మాయి. నోటి నుండి రక్తం కూడా వస్తోంది. ఢీకొట్టినవాడు భయంతో బైక్ ఆపకుండా పారిపోయాడు. అక్కడున్న వారంతా వచ్చి రాజాని పైకి లేపారు. రాజా నోటి నుండి వస్తోన్న రక్తం అక్కడే రోడ్డు మీద పడి ఉన్న ఒక ఫోటో మీద పడుతోంది. కొంచెం తేరుకున్న రాజా తన రక్తంతో తడిసిన ఆ ఫోటోను తీసుకున్నాడు. కళ్ళు మబ్బుగా ఉండడంతో 2 చేతులతో కళ్ళని గట్టిగా తుడుచుకొని ఆ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. ఒక్కసారిగా రాజా కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహిస్తోంది. అంతవరకు తన రక్తంతో తడిసిన ఆ ఫోటో ఇప్పుడు రాజా కన్నీటితో తడుస్తోంది. వెంటనే ఆ ఫోటోని తీసుకొని ముద్దులు పెడుతూ తన గుండెలకి హత్తుకున్నాడు రాజా. కారణం ఆ ఫోటో ఎవరిదో కాదు, సమీర చిన్నప్పటి ఫోటో. ఆ ఫోటో చూడగానే రాజా కళ్ళల్లో చెప్పలేని ఆనందం. ఒక్కసారిగా తన ఊహలన్నీ ఊపిరి పోసుకున్నాయి. ఎన్ని సంవత్సరాలు సమీర కోసం వెతికి తన జాడ తెలియక కన్నీళ్లతో కాలక్షేపం చేస్తున్న రాజాకి ఆ ఫోటో కొండంత ధైర్యం ఇచ్చింది. తను నాకు దగ్గరలోనే ఉంది, ఎలాగైనా సమీరని కలుస్తాను అన్న ధైర్యంతో అక్కడి నుంచి లేచి గాయాల తాలూకు ఉన్న నొప్పిని మర్చిపోయి ఆ ఫోటో తాలూకు ఉన్న ఆనందంతో అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు రాజా. రాత్రి భోజనం చేసి ఇంట్లో అందరూ పడుకున్నారు. కానీ రాజా మాత్రం సమీర ఫోటో పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. రేయ్, ఎవరిదిరా ఆ ఫోటో అలా చూస్తూ కూర్చున్నావు అని అరిచాడు రాజా తండ్రి. దాంతో వెంటనే ఆ ఫోటో దాచేసి ఫోన్ని చేతిలో పట్టుకున్నాడు. తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి అలా చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు రాజా. అక్కడే రాజాకి ఒక అద్భుతం కనిపించింది. సమీర చిన్నప్పటి ఫోటో ప్రొఫైల్ పిక్తో సమీర అనే పేరుతో ఒక అకౌంట్ తనకి కనిపించింది. వెంటనే ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు. సమీర చిన్నప్పటి ఫోటో తప్ప ఆ ప్రొఫైల్లో ఇంకేమీ లేవు. వెంటనే రాజా కూడా తన ప్రొఫైల్లో తన ఫొటోస్ అన్నీ తొలగించి కేవలం రాజా చిన్నప్పటి ఫోటో మాత్రమే ప్రొఫైల్ పిక్గా పెట్టుకొని సమీరకి రిక్వెస్ట్ పంపించాడు. ఆ క్షణం రాజా మనసులోని ఆశలు హద్దులు దాటాయి. ఒక్కసారిగా ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ గుర్తు చేసుకున్నాడు. బస్సులో ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఆ తర్వాత అతను బస్సు దిగి నడుస్తూ రావడం, వెంటనే వాతావరణంలో మార్పు వచ్చి వర్షం పడటం, ఆ వర్షంలో తనకి ప్రమాదం జరగడం, ఆ సమయంలోనే సమీర ఫోటో కనపడడం, ఇప్పుడు ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ దొరకడం. ఇదంతా రాజా సమీరాలని కలపడానికి విధి చేస్తున్న నాటకం అనుకుంటూ మనసులో మురిసిపోతున్నాడు రాజా. సమీరకి రిక్వెస్ట్ పంపి 2 రోజులైనా ఎలాంటి స్పందన రాలేదు. కానీ రాజా మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఫలితమే ఆ రోజు రాత్రి సమీర తన రిక్వెస్ట్ని స్వీకరించినట్లు నోటిఫికేషన్ వచ్చింది. అంతేకాదు సమీర నుండి మెసేజ్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూడగానే రాజా గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకున్న 2 చేతులు వణికిపోతున్నాయి. భూమి కంపించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు ఫోన్ పట్టుకున్న రాజా శరీరం కూడా అలానే కంపిస్తోంది. అలా పెరిగిన గుండె చప్పుడుతో వణుకుతున్న చేతులతో ఆ మెసేజ్ని ఓపెన్ చేశాడు రాజా. సమీర పంపిన సందేశం. రాజా, నువ్వెలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగే ముందు నా మనసులోని భావన విను. కనులకి తెలియకుండా వచ్చే కన్నీటి వెనుక కారణాలు అనేకం. ఆ కారణాల ఆంతర్యం కూడా మన నిరీక్షణ తాలూకు ఉన్న నిజం అవ్వచ్చు. ఆ నిరీక్షణ ఫలించిన క్షణం అవ్వచ్చు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. ఫేస్బుక్లో నువ్వు పంపిన అభ్యర్థన, నీ చిన్నప్పటి ఫోటో చూడగానే ఇన్ని రోజులు నా మనసు పడిన నిరీక్షణ ఫలితం కన్నీటి రూపంలో బయటకొచ్చింది. ఇన్ని రోజులు నీకోసమే వేచి ఉన్నా రాజా. సమీర నుండి వచ్చిన ఆ సందేశం చదవగానే ఆనంద బాష్పాలతో రాజా కళ్ళు తడిచిపోయాయి. దానికి సమాధానంగా రాజా పంపిన సందేశం. నా మనసులో ఉన్న ప్రతి మాట ఇప్పుడు నువ్వు పంపిన సందేశంలోనే నిక్షిప్తమై ఉన్నాయి సమీరా. అయినా విధి చేసిన విచిత్రం చూశావా? మనల్ని సృష్టించింది ఆ దేవుడు. మనం జీవితంలో ఎవరికైనా దూరం అయితే వారిని తిరిగి దగ్గర చేయమని ఆ దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటాం. అలానే మనల్ని కూడా కలపమని ఆ దేవునికి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ మనిషి సృష్టించిన ఫేస్బుక్ అనే అప్లికేషన్ ద్వారా మనల్ని కలుపుతున్నాడు ఆ దేవుడు. దానికి సమీర సమాధానం, నిజమే రాజా, ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒకరినొకరు చూసుకోకుండానే మాట్లాడుకునేలా చేశాడు. రాజా సమాధానం, ఇక వేచి చూడటం నా వల్ల కాదు సమీరా. ఇప్పుడే నిన్ను కలవాలి. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనొచ్చేస్తాను అని చెప్పాడు.
నాకు కూడా తక్షణమే కలవాలనుంది, కానీ ఇప్పుడు వద్దు, రేపు కలుద్దాం. ఎక్కడైతే మనం మొదట కలుసుకున్నామో, ఎక్కడైతే నీకోసం నేను చాక్లెట్ పెట్టి వేచి చూసేదాన్నో అక్కడే కలుద్దాం. దానికి రాజా కూడా, సరే సమీరా, ఇన్ని రోజులు వేచి చూశాను, ఇంక కొన్ని గంటలు వేచి చూడలేనా అని చెప్పాడు. సరే రాజా, నీకోసం నీకిష్టమైన చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను, నువ్వొస్తే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పింది సమీరా. సరే సమీరా, నేను కూడా ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు రాజా. గుడ్ నైట్ రాజా, ఈ రాత్రి త్వరగా గడిచిపోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను, రేపు కలుద్దాం అని చెప్పింది సమీరా. గుడ్ నైట్ సమీరా, ఈ రాత్రి నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాడు రాజా. ఆ క్షణం నుండి రాజా మనసులో కొన్ని వేల ఊహలు. తన చిన్నప్పటి సమీరా ఫోటోను చూస్తూ తను ఇప్పుడు ఎలా ఉందో, తనతో ఏం మాట్లాడబోతోందో, తనతో ఏం మాట్లాడాలో అన్న ఆలోచనలతో సమీరతో మాట్లాడబోయే మాటలను తన మనసులో రాసుకుంటున్నాడు రాజా. సమీర ఇచ్చే చాక్లెట్ రాజాకి ఎంతో ప్రత్యేకమైనది. అందుకే సమీర దూరం అవ్వగానే ఆ చాక్లెట్ని ముట్టుకోవడం కూడా మానేశాడు. కానీ రేపు నీకోసం చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను అని సమీర చెప్పిన మాటల్ని తలుచుకుంటూ వర్ణించలేని ఊహల ప్రపంచంలో విహరిస్తున్నాడు రాజా. అటువైపు సమీర పరిస్థితి కూడా అంతే. రాజాని తలుచుకుంటూ రాత్రంతా నిద్రని మర్చిపోయింది. అలా ఎవరి ఊహల్లో వారుండగా ఆ రాత్రి త్వరగా గడిచిపోయింది. రాజా సమీరలు కలవబోయే రోజు వచ్చేసింది. ఉదయాన్నే లేచి పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి తను పెరిగిన పల్లెటూరికి బయలుదేరింది సమీర. రాజా కూడా గంటసేపు అద్దంతో యుద్ధం చేసి మరీ ముస్తాబయ్యాడు. అమ్మా, నాన్న ఎక్కడున్నాడు అని తన తల్లిని అడిగాడు రాజా. ఇప్పుడే ఆఫీస్కు బయలుదేరి వెళ్ళారా, అయినా నాన్నతో పనేంటి నీకు అని రాజాని అడిగింది తన తల్లి. తెలుసు కదమ్మా, నేనేదైనా ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు నాన్న కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని వెళ్తానని అని చెప్పాడు రాజా. ఇప్పుడు అంత ముఖ్యమైన కార్యం ఏంటిరా? ఏమీ లేదులే అమ్మా, నేనిప్పుడు నీ కాళ్ళకి దండం పెడతాను, ఆ తర్వాత నాన్న వచ్చాక నువ్వు నాన్న కాళ్ళకి దండం పెట్టు, సరేనా అంటూ తన తల్లి పాదాలను నమస్కరించుకొని సమీరని కలవడానికి బయలుదేరాడు రాజా. తన స్నేహితుడు అరుణ్ బైక్ తీసుకొని సమీరని కలవడానికి ఆతృతగా వెళ్తున్నాడు రాజా. అలా వెళ్తున్న రాజాకి మార్గం మధ్యంలో జనమంతా గుంపులుగా ఉండడం కనిపించింది. దాంతో ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో బైక్ని వెనక్కి తిప్పుకొని వేరే మార్గంలో వెళ్దామనుకున్నాడు రాజా. అలా బైక్ తిప్పుకుంటూ ఉండగా అక్కడ రక్తపు మరకలతో పడి ఉన్న తన తండ్రి బైక్ కనిపించింది. దాంతో రాజా గుండె పగిలినంత పనైంది. వెంటనే బైక్ దిగి అక్కడికి వెళ్ళాడు. అక్కడ రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడి ఉన్న తన తండ్రిని చూశాడు రాజా. అంతే, ఒక్కసారిగా రాజా గుండె బద్దలైంది. నాన్నా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ఆ క్షణం తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన తండ్రి గుండెల మీద పడుకొని బోరున విలపిస్తున్నాడు. నడి రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్న కన్న తండ్రి మీద పడుకొని రాజా విలపిస్తున్న తీరు అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. ఇటువైపు తండ్రిని కోల్పోయి రాజా పడుతున్న వేదన, అటువైపు రాజా రాక కోసం 1000 కళ్ళతో సమీర పడుతున్న నిరీక్షణ. అలా తన జీవితంలో ఎదురైన భయంకరమైన పరిస్థితులను వివరిస్తూ ఉండగా, సార్, సమీరకి మెలకు వచ్చింది అంటూ రాజాని లోపలికి పిలిచింది నర్సు. ఆ మాట విన్న రాజా పరిగెడుతూ లోపలికి వెళ్ళాడు. కళ్ళ నిండా కన్నీటితో రాజా వైపు చూస్తోంది సమీర. సమీర తల్లిదండ్రులు కూడా లోపలికి వచ్చారు. తన తల్లిదండ్రుల్ని చూసిన సమీర, నన్ను క్షమించండి నాన్న అంటూ బోర్న విలపించింది. నువ్వే మమ్మల్ని క్షమించమ్మా, మా కోసం ఎన్నో కష్టాలు అనుభవించావు, భరించలేని బాధలు పడ్డావు, మా సంతోషం కోసం నీ జీవితం త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను, కానీ నీకు ఒక మంచి జీవితం ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. అయినా ఆ దేవుడు నీ కోసం, నీ జీవితం కోసం రాజాని నీ జీవితంలోకి పంపాడు. తన వల్లనే ఇప్పుడు నీ ప్రాణాలు మాకు దక్కాయమ్మా అంటూ కూతురు ముందు తన బాధనంతా బయటపెట్టాడు సమీర తండ్రి. ఆ మాటలు విన్న సమీర అక్కడున్న రాజాని దగ్గరికి రమ్మని పిలిచింది. దాంతో చెప్పు సమీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు రాజా. రాజా చేతిని పట్టుకుని, నన్ను క్షమించు రాజా అని అడిగింది సమీర. ఎందుకు సమీరా అలా మాట్లాడుతున్నావు, అసలేం జరిగిందని అడిగాడు రాజా. రాజా, నాకు జరిగింది ప్రమాదం కాదు, నేనే కావాలని ఆత్మహత్య చేసుకోబోయాను అని చెప్పింది సమీర.
ఆ మాటలు వినగానే రాజాతో పాటు సమీర తల్లిదండ్రులు కూడా స్తంభించిపోయారు. ఏంటి సమీరా నువ్వు చెప్పేది? అసలేం జరిగింది అని గట్టిగా అరిచాడు రాజా. నిజం రాజా, ఆ రోజు రాత్రి నువ్వు ఫోన్ పెట్టేశాక నాకు ఇంకొక ఫోన్ వచ్చింది విజయ్ నుండి. నువ్వు ఎక్కడున్నావో ఎవరితో ఉన్నావో నాకు తెలుసు సమీరా. అందుకే నిన్ను నీ రాజాను విడదీయడానికి నీ తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాను అని విజయ్ చెప్పగానే నాకు భయం వేసింది రాజా. అందుకే వెంటనే ఏమీ ఆలోచించకుండా నేనే ఆ కారుకి అడ్డంగా వెళ్ళాను అని చెప్పింది సమీరా. ఎంత పని చేశావు సమీరా. ఒకవేళ నీ ప్రాణాలకి ఏమైనా అయ్యుంటే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నీ జీవితం గూర్చి నువ్వు కన్న కలలు కూడా ఆలోచించలేదా అంటూ సమీరని ప్రశ్నిస్తున్నాడు రాజా. సార్, పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, తనకి విశ్రాంతి కావాలి, మీరు బయటకు వచ్చేయండి సార్ అంటూ అక్కడున్న వారందరినీ బయటికి రమ్మని పిలిచింది నర్సు. సరే సమీరా, ముందు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటా అని చెప్పి బయటకు వచ్చేశాడు రాజా. సమీర తండ్రి మాత్రం తన కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి దానికి కారణం తానే అని భావించి కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు. అదే విషయం రాజాతో కూడా చెప్పాడు. బాబు రాజా, నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం నువ్వే, కానీ సమీరకి ఈ పరిస్థితి రావడానికి మాత్రం కారణం నేనే బాబు అంటూ రాజాని పట్టుకొని బోరున విలపిస్తున్నాడు ఆనంద్. సార్, మీ కూతురు కోసం మీరు పడే బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను తండ్రిని కోల్పోయిన ఒక కొడుకుని కాబట్టి అని చెప్పాడు రాజా. అవును బాబు, ఆ రోజు నీ తండ్రి చనిపోయారుగా, ఆ తర్వాత ఏమైంది? సమీరని ఎప్పుడు కలిశావు అని అడిగాడు ఆనంద్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు రాజా. అనవసరంగా నా మాటలతో రాజాని బాధ పెట్టాను అనుకుని క్షమాపణ అడగడానికి బయటకు వెళ్ళాడు ఆనంద్. అక్కడ రాజా కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు. బాబూ, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, సారీ బాబూ అని చెప్పాడు ఆనంద్. అదేం లేదు సార్, మీరు అడిగిన దానికి నేను బాధపడడం లేదు, నా జీవితంలో జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్తూ తన గతంలోకి వెళ్ళిపోయాడు రాజా. తన తండ్రి చనిపోవడంతో రాజా మానసికంగా కుంగిపోయాడు. ఒకవైపు తండ్రి లేడన్న ఆవేదన, మరోవైపు సమీర గురించి ఆలోచన. అన్నీ సర్దుకున్నాక జరిగిందంతా సమీరకి చెప్పాలి అనుకున్నాడు రాజా. కొన్ని రోజుల తర్వాత సమీరకి ఫోన్ చేయడానికి రాజా దగ్గర సమీర నెంబర్ కూడా లేదు. సమీరని కలవడానికి రాజా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం సమీర ఫేస్బుక్ ప్రొఫైల్. దాంతో వెంటనే ఫోన్ తీసుకుని ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ ఓపెన్ చేశాడు. సమీర ఫేస్బుక్ ప్రొఫైల్ చూసిన రాజా ఒక్కసారిగా స్తంభించిపోయాడు. శరీరం అంతా భయం వలనో బాధ వలనో వణికిపోతోంది. చేతిలో ఉన్న ఫోన్ని కిందకి వదిలేశాడు. కారణం, ఫేస్బుక్లో సమీరా అని ఉండే పేరు ఇప్పుడు సమీరా అభినయ్గా మారిపోయింది. ప్రొఫైల్ ఫోటో కూడా సమీర పెళ్లి ఫోటో ఉంది. ఎవరో వ్యక్తి సమీర మెడలో తాళి కడుతున్న ఫోటో. తనకి చిన్నప్పుడు చాక్లెట్ ఇచ్చి తలుపు వెనకాల దాక్కుని కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయిన సమీరని అలా ఇంకొకరి పక్కన చూడగానే రాజా ప్రాణం తల్లడిల్లిపోయింది. ఆ క్షణం రాజా మనసు నుండి వచ్చిన కన్నీటి వెనుకున్న అంతరంగం. కాదేది కల, అది నిజమైన రోజు. కాదేది నిజం, అది అనుభూతి పొందని క్షణం. కాదేది మరణం, నలుగురు నీ వెంట నడిచిన తరుణం. కాదేది సమీరా ఈ రాజా నుండి దూరమైన సమయం. ఫేస్బుక్లో సమీర పెళ్లి ఫోటో చూసిన రాజా మనసంతా భరించలేని దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధకి రాజా నోటి నుండి మాటలు కూడా రావడం లేదు. తనని భయంకరమైన పరిస్థితిలోకి నెట్టిన ఆ భగవంతునికి తన వ్యధని వెళ్ళబుచ్చుకుంటున్నాడు. భగవంతుడా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నీ సేవకులే కదా, వారిలో నేను కూడా ఒక్కడినే కదా, మరి ఎందుకయ్యా నాకు ఈ ఒడిదుడుకుల జీవితం? ఏమీ తెలియని వయసులోనే సమీరని పరిచయం చేసి ఆ క్షణం అద్భుతం అనిపించావు. కానీ అదే వయసులోనే సమీరని దూరం చేశావు. తర్వాత అన్నీ తెలిసిన వయసులో సమీరని కలుసుకోవాలన్న నా నిరీక్షణకి ప్రాణం పోసి తనను నన్ను కలపడానికి ఒక సమయం నిశ్చయించి అదే సమయంలో నా తండ్రిని దూరం చేశావు. ఆ బాధ నుండి తేరుకునే లోపే సమీరకి పెళ్ళి అయిందన్న నిజాన్ని నాకు చూపించావు. జీవితంలో నేను పరిగెత్తాలనుకున్న ప్రతిసారి వెనక్కి పట్టి లాగేస్తున్నావు. స్వామి, నన్ను శిక్షించాలి అనుకుంటే నా జీవితమంతా శిక్షించు, అంతేకాని పడి లేచిన ప్రతిసారి ఎందుకు శిక్షిస్తున్నావు అని ఆ భగవంతుణ్ణి తన కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు రాజా. కానీ రాజాకి తెలియని విషయం ఏమిటంటే భగవంతుడు బతుకునిస్తాడు,
కాలం కర్మనిస్తుంది. ఆ కర్మ ఫలితమైన కన్నీళ్లు కూడా మన ప్రేమ వెనుకున్న కారణాలు అవ్వచ్చు. కాలం ఇచ్చిన కర్మ ఫలితానికి బాధ్యులు మనమే, బాధితులు మనమే. రాజా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతిరోజు కాలం మిగిల్చిన కన్నీటిని, తను పొందలేకపోయిన సమీర ప్రేమని తలుచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు రాజా. ఎన్నోసార్లు ఫేస్బుక్ ద్వారా సమీరకి తన కన్నీటి సందేశాల్ని పంపాడు రాజా. కానీ అవన్నీ సమాధానం లేని సందేశాలుగా మిగిలిపోయేవి. ప్రతి ప్రేమ కథలో ప్రేమలో విఫలమైన కథానాయకుడు తాగుడికి బానిసగా మారడం, గడ్డం పెంచుకుని పిచ్చివాడిగా తిరగడం లాంటివి చూస్తాము. కానీ రాజా సమీరా అనే ఈ కథలో రాజా అనే కథానాయకుడు మాత్రం ప్రేమలో విఫలమైన తర్వాత తండ్రి లేని కుటుంబ బాధ్యతని తీసుకున్నాడు. ఒకవైపు ప్రేమ తాలూకు బాధని భరిస్తూ, మరోవైపు కుటుంబ తాలూకు బాధ్యతని మోస్తూ, కన్నీటి చుక్కలతో సగం జీవితాన్ని, చెమట చుక్కలతో మరో సగం జీవితాన్ని అనుభవిస్తూ తన తల్లికి సేవలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు రాజా. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజులానే ఆఫీస్లో తన పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు రాజా. ఆఫీస్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఇంటికి వచ్చి తన తల్లి ముఖం చూడగానే అన్నీ మర్చిపోయేవాడు. ప్రతిరోజు పొద్దు పొడవగానే తన కొడుకు కోసం ఇంటి గుమ్మం ముందే కూర్చుని ఎదురు చూసేది రాజా తల్లి. కానీ ఆ రోజు తన తల్లి ఎదురు పడకపోవడంతో అమ్మా అమ్మా అంటూ ఇంట్లోకి వచ్చాడు రాజా. మంచం మీద ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని పడుకున్న తన తల్లిని చూసి కంగారుగా పరిగెడుతూ వెళ్ళాడు. ఏమైందమ్మా అంటూ తన తల్లి 2 చేతులు పట్టుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు రాజా. ఏమీ లేదు నాన్న, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో కింద పడిపోయాను అని చెప్పింది రాజా తల్లి. అమ్మా, నేనెళ్ళి ఆటో తీసుకుని వస్తాను, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పాడు రాజా. వద్దు నాన్న, నాకిప్పుడు బాగుంది, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, అన్నం పెడతాను అంది. అమ్మా, నేను బతుకుతున్నది నీకోసం, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనమ్మా, ముందు మనం హాస్పిటల్కి వెళ్దామమ్మా అన్నాడు రాజా. నాన్న రాజా, నాకొక మాట ఇస్తావా అని అడిగింది రాజా తల్లి. ఏంటమ్మా అని అడిగాడు రాజా. నా ఆరోగ్యం రోజు రోజుకి అస్సలు సహకరించడం లేదు, కానీ నీకు చెప్తే నువ్వు ఇలా బాధపడతావని తెలుసు, అందుకే నీతో చెప్పలేదు నాన్న. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నేనున్నంత వరకు నీకేమీ కాదు అని చెప్పాడు రాజా. నిజం నాన్న, అయినా నా భయం అంతా నా ఆరోగ్యం గురించి కాదు, నీ జీవితం గురించే. నేను దూరం అయితే నువ్వు ఒంటరివి అవుతావు, ఆ బాధతో నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తోంది. కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకోనన్నా, నీ జీవితంలో ఒక తోడు ఉంది అని తెలిసిన రోజు మరణం వచ్చినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పింది రాజా తల్లి. తల్లి యొక్క బాధని, భయాన్ని అర్థం చేసుకున్న రాజా కూడా దానికి సరే అమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పాడు రాజా. దాంతో రాజా తల్లి సంబరపడిపోయింది. సరే నాన్న, చాలా రోజుల నుండి మీ మామయ్య ఒక సంబంధం గూర్చి చెప్తూ వస్తున్నాడు, వాళ్ళకి కబురు పెట్టమని చెప్తాను, వీలు చూసుకొని నువ్వు కూడా ఒకసారి మీ మామయ్యతో పాటు వెళ్ళి అమ్మాయిని చూసిరా అని చెప్పింది రాజా తల్లి. సరే అమ్మా అంటూ తలూపాడు రాజా. 2 రోజుల తర్వాత ఇంట్లో దీనంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు రాజా. అంతలోనే తన మామయ్య నుండి ఫోన్ వచ్చింది. రాజా, పెళ్లివారు రేపు అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు, నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టి రా, ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పాడు రాజా మామయ్య. సరే సరే మామయ్య అంటూ ఫోన్ పెట్టేశాడు రాజా. కానీ రాజా మనసులో ఇంకా సమీర గురించి ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలోనే సమీర నుండి రాజాకి ఫేస్బుక్ ద్వారా ఒక సందేశం వచ్చింది. దాంతో రాజా ఎంతో ఆతృతతో ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. ఆ మెసేజ్లో ఒకే ఒక్క లైన్ ఉంది, రాజా నిన్ను ఒక్కసారి కలవాలి అని. రాజా కూడా జరిగిన సంఘటనల గూర్చి ఏమీ అడగకుండా ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అని సమీరకి సందేశం పంపాడు. రేపే కలుద్దాం, ఊరికి దూరంగా ఉన్న ఒక రహస్య ప్రదేశంలో అంటూ ఆ అడ్రస్ చెప్పింది సమీర. దానికి రాజా కూడా తప్పకుండా వస్తాను సమీరా అంటూ సందేశం పంపాడు. రోజు మారింది. పెళ్లి చూపులకు వెళ్లాల్సిన రాజా సమీరని కలవడానికి ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చుట్టూ దట్టమైన చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, నిశ్శబ్దమైన గాలి. వాటి మధ్యలో రాజా కోసం వేచి చూస్తూ కూర్చుంది సమీర. ఆ ఏకాంత సమయంలో ఇన్ని రోజులు రాజా కోసం పడిన తపనని గుర్తు చేసుకుంటోంది సమీర. సరిగ్గా అదే సమయంలో రాజా కూడా అక్కడికి చేరుకున్నాడు.
ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న సమీరను చూసి వెనక నుండి వెళ్ళి తన 2 చేతులతో సమీర కళ్ళు మూశాడు రాజా. ఇన్ని రోజులు కళ్ళు మూసుకునే బతికాను రాజా. నాది కాని సమయాన్ని, నా మనసులోని బాధని భరిస్తూ ప్రతి క్షణం కళ్ళు మూసుకునే బతికాను అని చెప్పింది సమీర. దాంతో చేతులు తీసి సమీరకి ఎదురుగా కూర్చున్నాడు రాజా. రాజాని చూసిన సమీర ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఒక్కసారిగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. చిన్న చాక్లెట్తో నా జీవితంలోకి వచ్చిన రాజా ఇప్పుడు పెద్ద చాక్లెట్ అంతా అయిపోయాడు అంటూ తన 2 చేతులతో రాజా బుగ్గల్ని గిల్లుతూ మురిసిపోయింది సమీర. అప్పుడు రాజా కూడా సమీర 2 చేతులు పట్టుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలా కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలిసిన క్షణానికి ప్రకృతి కూడా తన వంతు సాయం చేస్తూ ఆ ఏకాంత ప్రదేశాన్ని వర్షంతో పలకరిస్తోంది. ఆ వర్షంలో తడుస్తూ తమ కళ్ళతో పలకరించుకుంటున్నారు రాజా, సమీర. మెల్లగా పైకి లేచి రాజా ఒడిలో కూర్చుంది సమీర. ఆ చల్లటి వర్షం ఆ క్షణం ఆ చిన్ననాటి ప్రేమికులను వారి జ్ఞాపకాలతో తడిపేస్తోంది. నెమ్మదిగా సమీర తన 2 చేతులు రాజా మెడ మీద వేసి రాజా వైపు తిరిగి రాజాకు దగ్గరగా జరుగుతూ రాజా పెదాలని తన పెదాలతో ముడివేసింది. ఆ అద్భుత వాతావరణంలో కురుస్తున్న వర్షంలో వెచ్చటి సమీర స్పర్శకి గాల్లో తేలిపోతున్నాడు రాజా. రాజా కూడా తన 2 చేతుల్ని సమీర నడుం మీద వేసి తన వైపుకి లాక్కుంటున్నాడు. అలా వారిద్దరూ పోటీ పడుతూ ముద్దులాడుకుంటున్నారు. అలా సాగిపోతున్న ఆ అద్భుతమైన సన్నివేశం నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచింది సమీర. ఏమైంది సమీరా అంటూ పైకి లేచాడు రాజా. ఏమీ లేదు రాజా అని చెప్పింది. సమీరా, నిజంగా ఆ రోజు నా తండ్రి చనిపోవడంతో నిన్ను కలవడానికి రాలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత నీ ఫేస్బుక్ చూశాను, అంతే. ఆ క్షణం నా గుండె 1000 ముక్కలైంది. కానీ నువ్వు ఇలా కలుస్తావని అస్సలు అనుకోలేదు సమీరా అని చెప్పాడు రాజా. రాజా, నువ్వు తండ్రిని దూరం చేసుకున్న అదే రోజే నా జీవితంలోకి అభినయ్ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు మా తండ్రి అని చెప్పింది సమీర. అసలేం జరిగింది సమీరా అని అడిగాడు రాజా. ఆ రోజు నువ్వు వస్తావని నీకోసం చాలా వేచి చూశాను. సరిగ్గా అదే సమయంలో త్వరగా ఇంటికి రమ్మని మా నాన్న ఫోన్ చేశారు. కానీ నేను వెళ్ళిన క్షణంలో నువ్వొస్తే నిన్ను కలవలేకపోయానన్న బాధ నేను భరించలేను. అందుకే ఒకవైపు మా నాన్నగారు ఫోన్ చేస్తున్నా కూడా నేను నీకోసమే సాయంత్రం వరకు వేచి చూశాను. అలా ఆ రోజు నిన్ను కలవలేకపోయానన్న బాధతో ఇంటికి వెళ్ళిన నాకు మా నాన్నగారు చెప్పిన విషయం విని గుండె పగిలిపోయింది. ఆ మాట ఏంటి అంటే, అమ్మా సమీరా, నీకు పెళ్లి నిశ్చయించాము. ఉదయమే నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. అందుకోసమే ఉదయం నుండి నీకు ఫోన్ చేస్తున్నాము. కానీ నువ్వు మాత్రం రాలేకపోయావు. అయినా నీ ఫోటో చూసిన అబ్బాయి, అతని తల్లిదండ్రులకి నువ్వు చాలా నచ్చేశావు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టమన్నారు. అబ్బాయి కూడా చాలా మంచివాడమ్మా. అంకుల్ ఒకసారి సమీరని కూడా అడిగి పెళ్లి నిశ్చయించండి అని నాతో చెప్పాడు. మా అమ్మాయి నా మాట ఎప్పటికీ కాదన్నది బాబు అని చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తాలు కూడా మాట్లాడేసుకున్నాం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి సమీరా, అందుకే నీకు అంత మంచి సంబంధం వచ్చింది అని చెప్పాడు సమీర తండ్రి. దాంతో ఏం మాట్లాడాలో తెలియని సమీర మౌనంగా ఉండిపోయింది. 2 రోజుల తర్వాత సమీర ప్రవర్తన మీద తన తండ్రికి అనుమానం వచ్చింది. దాంతో సమీర దగ్గరికి వెళ్ళిన తన తండ్రి, అమ్మా సమీరా, ఏమైందిరా, 2 రోజుల నుండి అలా ఉన్నావు అని అడిగాడు. నాన్నా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్నా అని చెప్పింది సమీర. ఆ మాట విన్న వెంటనే సమీర తండ్రిలో ఆందోళన మొదలైంది. చూడమ్మా, ఈ మాట నువ్వు పెళ్లి చూపుల రోజు వచ్చి అబ్బాయిని చూసి నాన్న నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్పి ఉంటే ఆ రోజే ఏదైనా చేయగలిగేవాణ్ణి. కానీ నువ్వు ఆ రోజు రాలేని పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈ క్షణం పెళ్ళి ఆగిపోవడం అంటూ జరిగితే అదే క్షణం నా ఊపిరి కూడా ఆగిపోతుంది. నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను. దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకొని నా గౌరవాన్ని నిలబెట్టమ్మా అంటూ సమీర కాళ్ళు పట్టుకోబోయాడు ఆమె తండ్రి. ఆ క్షణం సమీర బాధ వర్ణనాతీతం. తన తండ్రి మాటలకి ఊపిరి కూడా ఆడని పరిస్థితిలో కూర్చుండిపోయింది సమీర. సరిగ్గా అదే క్షణంలో సమీరకి అభినయ్ నుండి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు అంది సమీర. నా పేరు అభినయ్, నీ కాబోయే భర్తని అని చెప్పాడు అవతల వ్యక్తి. దాంతో సమీర ఫోన్ పట్టుకొని మౌనంగా ఉంది.
చూడు సమీరా, ఈ పెళ్ళి నీ అనుమతి లేకుండా జరుగుతోందని తెలుసు, కానీ నేను చెప్పేది విను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఈ పెళ్ళికి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. జీవితం మీద నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ నిజం చేసే బాధ్యత నాది. నీ ప్రతి దుఃఖం వెనుక, ప్రతి సంతోషం వెనుక నేనుంటాను. నన్ను నమ్ము సమీరా, నా జీవితంలో ఎంతో విలువైన స్థానం నీది అని చెప్పాడు అభినయ్. ఆ క్షణం సమీర ముందు 3 దారులున్నాయి. 1 రాజా ప్రేమ, 2 సమీర తండ్రి యొక్క ప్రాణం, 3 అభినయ్తో పెళ్ళి. అభినయ్తో పెళ్లి జరిగితే సమీర తండ్రి ప్రాణం కూడా నిలబడుతుంది. దాంతో ఒక్క నిశ్చయానికి వచ్చింది సమీర. ఒక తండ్రి ప్రాణం తీసిన కూతురిగా మిగిలిపోవడం కన్నా ప్రేమలో విఫలమైన ఒక సగటు అమ్మాయిలా మిగిలిపోవడమే మంచిది అనుకుని ఎరుపెక్కిన నయనాలతో, బరువెక్కిన గుండెతో అభినయ్తో పెళ్లికి అంగీకరించింది సమీర. అలా సమీర అభినయ్ల పెళ్లి జరిగిపోయింది. జరిగిందంతా విన్న రాజా కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. నిజంగా చాలా మంచి పని చేశావు సమీరా. నీ ప్రేమ పొందడం కన్నా నీ జీవితం సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని చెప్పాడు రాజా. అవును రాజా, నువ్వు గొప్పోడివి కాబట్టి నా సంతోషం కోరుకుంటున్నావు. నేను సమీరని కాబట్టి నా స్వార్థం చూసుకున్నాను. ఆ దేవుడు అందరికన్నా గొప్పవాడు కాబట్టి నాకు అభినయ్తో పెళ్లి చేశాడు. అన్నీ జరిగిన నిజాలే. అందుకే కష్టాలు కరుణిస్తే తప్ప మారని నా కన్నీటి వ్యధ నీకు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సమీర. ఏమిటి సమీరా నువ్వు మాట్లాడేది? అభినయ్తో నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు రాజా. సంతోషం, ఆనందం, నవ్వడం, నడవడం అన్నీ ఆరోగ్యానికి మంచివే, కానీ వాటి వెనుక కన్నీరు కూడా ఉంటుందని గుర్తు చేయడానికి ఆ దేవుడు కష్టాలను కూడా సృష్టించాడు. పెళ్ళైన కొన్ని రోజులకే నా ఆశలని కన్నీరుగా మార్చాడు ఆ భగవంతుడు. పెళ్లికి ముందు అభినయ్ చెప్పిన మాటలు ప్రేమని వదులుకున్న నాకు ఏదో ఒక మూల జీవితం మీద ఆశని కలిగించాయి. కానీ ఆ ఆశలు చచ్చిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అభినయ్ నా జీవితంలోకి వచ్చాక నా జీవితం మీద నాకే జాలి వేసింది. అభినయ్ మద్యానికి బానిస అని తెలిసి కూడా నేను ఏ రోజు తనకి అడ్డు చెప్పలేదు. కానీ తను మాత్రం నన్ను కూడా మద్యం సేవించమని ప్రతిరోజు వేధించేవాడు. ఒకవేళ నేను తాగకపోతే నన్ను చిత్రహింసలకి గురి చేసేవాడు. నన్ను భార్యగా కాదు కదా, కనీసం ఒక అమ్మాయిగా కూడా చూసేవాడు కాదు. ప్రతిరోజు తనతో పాటు తాగాలి, తనకి నచ్చినట్టు బతకాలి. ఇంటి నుండి బయటికి అడుగు పెట్టడం కూడా ఒక పెద్ద నేరంగా భావించేవాడు. తను కోరినప్పుడు సుఖాన్నివ్వడానికి, తన ప్రతి అవసరం తీర్చడానికి మాత్రమే తనకి నేను కావాలి. నేను చూసే టీవీ ఛానల్ దగ్గర నుండి నేను వేసుకునే బట్టల దాకా తాను చెప్పిందే జరగాలి. తను చెప్పినప్పుడే నవ్వాలి, తను చెప్పినప్పుడే ఏడవాలి. కాదంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు. ఈ విషయం మా నాన్నకి చెప్పలేను. ఎందుకంటే ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానన్న బాధతో మా నాన్న బతకలేడు. అందుకే భరించలేని బతుకుని ఆపుకోలేని కన్నీటితో కొనసాగిస్తున్నాను. ఆ కన్నీరు కూడా ఆవిరవడంతో తను చాలించాలనుకున్న దశలో నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది అంటూ తన కన్నీటి వ్యధని రాజాకి చెప్పింది సమీర. ఆ మాటలు విన్న రాజా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సమీరని పట్టుకుని బోర్న ఏడ్చేశాడు. సమీరా, నువ్వు నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు రాజా. చూడు రాజా, నా జీవితం చిరిగిపోయిన ఒక పుస్తకం. చిరిగిన ప్రతి పేజీలోనూ కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమీ లేని ఒక పనికిరాని పుస్తకం. నా ఈ జీవితం ఈ రోజుకి ఇంతే రాజా. రేపటి గురించి ఆలోచించడానికి కూడా ఏమీ లేని ప్రస్తుతం. భరించడమే ఇప్పుడు నా బాధ్యత అని చెప్పింది సమీర. కానీ రాజా మాత్రం సమీరని వదలడానికి ఇష్టపడలేదు. చూడు రాజా, ఇప్పుడు నీతో నేనొస్తే ఒకప్పుడు మా నాన్నకి నేనిచ్చిన మాట అబద్ధం అవుతుంది. మరియు నీ సమీర గూర్చి ఈ సమాజం మాట్లాడే మాటలు నువ్వు భరించలేవు. నా జీవితంలో ఎప్పటికీ నువ్వుంటావు రాజా అని రాజాని ఓదార్చింది సమీర. సరే సమీర, కానీ నీకు కష్టం వచ్చిన ప్రతిసారి ఈ రాజా ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోకు అంటూ సమీరకి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు రాజా. సరే రాజా, ఇక నేను ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర. కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా కూర్చున్న రాజాకి సమీర నుండి ఫోన్ వచ్చింది. హలో రాజా, నువ్వు వెంటనే మా ఇంటి దగ్గరికి రా అని ఫోన్ పెట్టేసింది సమీర. దాంతో సమీర ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు రాజా. అక్కడ జనమంతా గుమ్మికూడి ఉండడం చూసి భయంతో వణుకుతూ వెళ్ళాడు. అంతే, ఒక్కసారిగా రాజా ప్రాణం తల్లడిల్లిపోయింది.
అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉన్న సమీరను చూసి అక్కడే కుప్ప కూలిపోయాడు రాజా. ఏం కష్టం వచ్చిందో పాపం, ఏ రోజు బయటకు కూడా రాని అమ్మాయి అపార్ట్మెంట్స్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అని పక్కవారు మాట్లాడుకుంటూ ఉండగా రక్తంతో తడిసిన ఒక లెటర్ వచ్చి రాజా ముఖం మీద పడింది. రాజా, ఈ జీవితం నేను ఇంకా కొనసాగించలేకపోతున్నాను. నన్ను క్షమించు రాజా. వచ్చే జన్మలోనైనా నీ భార్యగా పుడతాను అని రాసి ఆత్మహత్య చేసుకుని రాజాతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా వదిలి తన మజిలీని మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోయింది సమీరా అంటూ జరిగిన తన కన్నీటి కథని ఆనంద్కి చెప్పాడు రాజా. జరిగిన ఘోరం విన్న ఆనంద్ కన్నీటి పర్యంతమయ్యాడు. రాజాని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. బాబు రాజా, ఇంత బాధని భరిస్తూ కూడా నా కూతురు కోసం నువ్వు పడ్డ కష్టం నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా చేయలేనిది బాబు అని చెప్పాడు ఆనంద్. సార్, నా సమీర మీదున్న ప్రేమే ఇప్పుడు ఈ సమీరకి సాయం చేయడానికి గల బలమైన కారణం. ఎందుకంటే తన తండ్రి కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా సమీర ఏ కష్టాలైతే అనుభవించిందో ఇప్పుడు మీ కూతురు కూడా మీకోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని అవే కష్టాలు అనుభవిస్తోంది. కేవలం సమీర అనే పేరే కాదు, వారిద్దరికీ ఎదురైన జీవితం కూడా ఒక్కటే. నా సమీరకి ఎదురైన జీవితమే ఈ సమీరకి కూడా ఎదురైంది. నా సమీర పడ్డ కష్టాలే ఈ సమీర కూడా పడుతోంది. కానీ నా సమీరలాగా ఈ సమీర జీవితంలో ఓడిపోకూడదు. నా సమీర చేసిన తప్పు ఈ సమీర చేయకూడదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సమీర చెప్పగానే వెంటనే భయపడిపోయి సమాజం ఏమనుకున్నా సరే నా సమీర పరిస్థితి ఈ సమీరకి రాకూడదని తనని ఇక్కడికి పిలిపించి తను కోరుకున్న జీవితాన్ని తనకిచ్చి తన ఆనందంలో నా సమీరను చూసుకుంటూ బతుకుతున్నాను. ఆసుపత్రిలో రక్తపు మడుగుల్లో ఉన్న సమీరను చూసి ఆత్మహత్య చేసుకుని నా కళ్ళ ముందు రక్తపు మడుగుల్లో పడి ఉన్న నా సమీర గుర్తుకొచ్చింది. అందుకే ఎలాగైనా సమీర ప్రాణాలు కాపాడమని డాక్టర్ని, ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఒక్కటి మాత్రం నిజం సార్, ప్రేమలో విఫలమైన అమ్మాయిలు ఒక మంచి భర్త రాగానే తానే జీవితంగా భావించి గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అదే విషయంలో తమ పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసి ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నారు. ప్రేమలో విఫలమైతే పెళ్ళి అనే ఒక దారి ఉంటుంది సార్. మరి అలాంటి పెళ్ళే విఫలమైతే అందరూ నా సమీరలాగా ఆత్మహత్యలు చేసుకోవాలి సార్. అందుకే సమీర జీవితంలోకి నేను వచ్చి తను కోరుకున్న జీవితం తనకిచ్చి చనిపోవాలనుకున్న తనకి జీవితం మీద ఒక ఆశని పెంచి తన చిరునవ్వులో చనిపోయిన నా సమీరను చూసుకుంటున్నాను అని చెప్పాడు రాజా. బాబు, సమీర విషయంలో నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు అది సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు నీ రూపంలో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు. ఎవరేమనుకున్నా సరే నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం అని చెప్పాడు ఆనంద్. సార్, నేను సమీరకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నానే కానీ తను నా జీవితంలోకి రావాలని మాత్రం అనుకోలేదు. నన్ను క్షమించండి సార్ అని అన్నాడు రాజా. సరే బాబు, తను తిరిగి కోలుకొని ఇక్కడే సంతోషంగా ఉండని, మేము ఆ ఆనందంతోనైనా బతుకుతాము అని చెప్పాడు ఆనంద్. సమీర కోలుకున్న తర్వాత సమీర బాగా కోలుకున్నాక తనకి కూడా తన జీవితంలో జరిగిందంతా చెప్పాడు రాజా. అసలైన రాజా సమీరల కథ విన్న తరువాత సమీర కూడా కన్నీటి పర్యంతమైంది. ఆ క్షణం నుండి రాజా మీద ఎంతో గౌరవం పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఉన్న సమీరకి రాజా తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన సమీర వెంటనే ఫోన్ పడేసి పరిగెడుతూ వెళ్ళింది. అలా ఆఫీస్ నుండి అర్ధాంతరంగా వచ్చిన సమీర రాజా ఇంటి వద్దకి చేరుకుంది. నెమ్మదిగా వణుకుతూ భయపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న రాజాని చూపించి, మన రాజా ఇక లేడమ్మా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తోంది రాజా తల్లి. ఆ పరిస్థితిలో రాజాని చూసిన సమీర ఒక్కసారిగా రాజా అంటూ కుప్ప కూలిపోయింది. నా కొడుకు నన్ను అనాథని చేసి వెళ్ళిపోయాడమ్మా అంటూ సమీరని పట్టుకుని బోరున విలిపిస్తోంది రాజా తల్లి. ఆ క్షణం రాజా తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది సమీర. రాజా, నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని సమీర అడిగిన ప్రశ్నకి సమీర, నాకొక ప్రామిస్ చేస్తావా అని అడిగాడు రాజా. ఏమిటి రాజా అని అడిగింది సమీర. నా తల్లిని నీ తల్లిలాగా భావించి తనని ఒక కూతురి స్థానంలో ఉండి చూసుకో సమీరా అంటూ సమీర దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు రాజా. కానీ ఆ రోజు రాజా అలా ఎందుకు మాట్లాడాడో సమీరకి అర్థం కాలేదు.
ఆ మాటని తలుచుకుని రాజా తల్లిని పట్టుకుని రాజా వైపు చూస్తూ ఏడుస్తూ కూర్చుంది సమీర. రాజా మరణించిన కొన్ని రోజుల తర్వాత రాజా తల్లి మందుల కోసం వెళ్తుండగా అక్కడ సమీరకి రాజా డైరీ దొరికింది. ఆ డైరీలో రాజా తన జీవితం అంతా రాసుకున్నాడు. అక్కడే సమీరకి రాజా మరణం వెనుకున్న నిజం తెలిసింది. రాజా తన సమీరని రహస్య ప్రదేశంలో కలిసిన రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఉన్నట్టుండి భయంకరమైన తలనొప్పితో పాటు రక్తపు వాంతులు కూడా అయ్యాయి. ఆ విషయం తల్లికి తెలిస్తే భయపడుతుందని ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాడు రాజా. అక్కడ కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్ రాజాకి ఒక భయంకరమైన నిజం చెప్పాడు. చూడు బాబు, ఈ విషయం నీకు చెప్పడం చాలా బాధగా ఉంది, కానీ నీ పరిస్థితి నీకు తెలియాలి. ప్రతిరోజు నీకొచ్చే తలనొప్పికి కారణం నీ ఆఫీస్లో ఉన్న ఒత్తిడి కాదు, నీ తలలో ఉన్న భయంకరమైన క్యాన్సర్ కణతి. అది చాలా చివరి దశకి చేరింది. ఇంక నువ్వు ఎన్నో రోజులు బతకవు బాబు అని చెప్పాడు డాక్టర్. ఆ మాటలు వినగానే రాజా తన తల్లిని తలుచుకుని కుమిలిపోయాడు. ఆ క్షణం నుండి రాజా లోపల చస్తూ బయటికి నవ్వుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. అదే సమయంలో సమీర ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత అదే పేరుతో అవే కష్టాలతో ఇంకో సమీర రాజా జీవితంలోకి రావడం జరిగింది. ఆ క్షణం రాజా ఆ దేవుణ్ణి వేడుకున్నాడు. స్వామి, నా సమీరని బతికించుకోలేకపోయాను, కనీసం ఈ సమీర విషయంలోనైనా నన్ను గెలిపించు స్వామి. నా మరణం ఆపమని అడగలేదు, కానీ సమీరకి తను కోరుకున్న జీవితం ఇచ్చి తన ముఖంలో చిరునవ్వు చూసేంతవరకు ఆగమని వేడుకుంటున్నాను. రాజా కోరిన విధంగానే సమీర జీవితం ఒక మలుపు తిరిగి చిరునవ్వులు చిందిస్తోన్న సమయంలో రాజాకి మరణం దగ్గరగా రావడం జరిగింది. రాజా చివరిగా తన డైరీలో రాసుకున్న మాటలు: భగవంతునికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకి పాదాభివందనాలు, 25 ఏళ్ల జీవితం నవ్వాను, ఏడ్చాను, బతికాను, భరించాను. అష్టదిక్కుల నుండి వచ్చిన అష్ట కష్టాలను అనుభవించాను. ముంచుకొస్తున్న మరణంతో బయటికి కనిపించని ఒక యుద్ధమే చేశాను. కానీ మరణం మనిషి కన్నా గొప్పది. దాని ముందు అతీతులు కారెవరు. కళ్ళ ముందున్న మరణంతో గర్వంగా చెప్తున్నాను, నేను ఓడిపోతున్నాను. కానీ నీ దగ్గర వరకు వచ్చిన ఒక అమ్మాయి జీవితాన్ని నీ నుండి దూరం చేసి తనని గెలిపించి నేను ఓడిపోతున్నాను. జీవితంలో గెలిచిన ఈ సమీర గూర్చి పైకి వెళ్ళిన నా సమీర ఒడిలో కూర్చొని చెప్పుకుంటాను అంటూ రాజా రాసిన చివరి మాటలు చదివి తీవ్ర భావోద్వేగానికి లోనైంది సమీర. రాజాకి తన మరణం గూర్చి ముందే తెలిసినా తను ప్రేమించిన సమీరలాగా నేను కూడా ఆత్మహత్య చేసుకోకూడదని, నన్ను జీవితంలో గెలిపించడానికి మరణంతో పోరాడిన రాజా నా దృష్టిలో ఎప్పటికీ దేవుడే అనుకుంటూ రాజా ఫోటోకి 2 చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీటితో కథని ముగించింది సమీర. మరణం ఆపేనా మనిషి ప్రేమని, మరణం ఆపేనా మనిషి సంకల్పాన్ని, మరణం ఆపేనా మనిషి గెలుపుని. రాజా మరణించాడు, కానీ సమీరని గెలిపించాడు. ఈ సమీర చిరునవ్వుని మోసుకుంటూ తన సమీర జాడని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని ముగించుకుని తన సమీరని చేరుకున్నాడు రాజా. అలా పైలోకంలో తన సమీరని చేరుకున్న రాజాను దగ్గరికి తీసుకుని, రాజా, మరణం మనల్ని ఓడించిందా అని అడిగింది సమీర. లేదు సమీర, మరణం మనల్ని కలిపింది అని చెప్పి సమీర ఒడిలో పడుకున్నాడు రాజా. మరణం కలిపిన చివరి ఘట్టంతో రాజా సమీరల కథ ముగిసింది. రాజా సమీరలు తిరిగి జన్మించాలని ఆశిస్తూ, అలా జన్మించిన రాజా సమీరల కథని మరొకసారి రాయాలని భావిస్తూ కథని ముగిస్తున్నాను. శుభం సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.